కేస్పేట సురేష్ సార్. ఫస్ట్ ఒక 15 నిమిషాలు నా బిఫోర్ జర్నీ చెప్తాను సార్. ఫస్ట్ అయితే అందరూ ఏస్పేట సురేష్ సార్ అంటున్నారు. కానీ నాది వచ్చేసి బుచ్చిరెడ్డిపాలెం సార్. నేను పుట్టి పెరిగింది నా సొంత ఊరొచ్చేసి బుచ్చిరెడ్డిపాలెం. ఈ వెస్టేజ్‌కి రాకముందు నేను చదువుకుంటూ ఉండేవాడిని. అలాగే మా ఫ్యామిలీ గూడా చాలా చిన్న ఫ్యామిలీ సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళం అయితే ఏం కాదు. మా అమ్మగారు, అక్కగారు ఉండేవాళ్ళు. మా నాన్నగారు మాకు నాకు ఊహ తెలిసినప్పుడే మా నాన్నగారు లేరు. ప్లస్ వచ్చేసి మా అమ్మగారే మమ్మల్ని కష్టపడి చాకేవాళ్ళు. ఫస్టు బుచ్చిరెడ్డిపాలెంలో మా అమ్మకో చిన్న ఫ్యాన్సీ స్టోర్ ఉండేది. ఆ ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకొని మమ్మల్నిద్దరిని మా అమ్మగారు పోషించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలో మా అమ్మగారొచ్చేసి నన్ను స్టార్టింగ్‌లో ఒక ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు. ఫిఫ్త్ క్లాస్ వరకు ఫీజులు కడుతూ నన్ను మా అమ్మగారు చదివించుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాళ్ళు. కొద్ది రోజుల తర్వాత ఇంట్లో సరిగ్గా జరిగేది కాదు. ఆ క్రమంలో చదువు మానేశాను. చదువు మానేసిన తర్వాత ఆ ఇంగ్లీష్ మీడియంలో నుంచి ఆగిపోయిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. సిక్స్త్ క్లాస్ నుంచి. సిక్స్త్ క్లాస్ నుంచి 10థ్‌లో జాయిన్ అయ్యాను. 10థ్‌లో జాయిన్ అయిన తర్వాత ఇంట్లో పరిస్థితులు, కుటుంబం సరిగ్గా జరగట్లేదనే కారణంతో నేను చదువుకుంటూనే చిన్న చిన్న వర్కులు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండేవాడిని కాదు. ఫస్ట్ అయితే బుచ్చిరెడ్డిపాలెంలో ఒక కేబుల్ టీవీ వర్క్ షాప్ ఉండేది. ఆ కేబుల్ టీవీలో చాలామందికి సురేష్ అంటే ఎవరో తెలీదు. అందరూ సూర్య అనే పిలిచేవాళ్ళు. ఆ కేబుల్ టీవీలో నేను టైమ్ పాస్‌గా వర్క్ చేసేవాడిని. చదువుకుంటూనే ఆ కేబుల్ టీవీలో వర్క్ చేసుకుంటూ, ఆపరేటర్‌గా ఉంటూ, ఆ తర్వాత ఒక 3,500 ఇళ్ళకి ఆ డిష్ బిల్లు కలెక్షన్ చేసేవాడిని. చదువయిపోయిన తర్వాత ఖాళీ టైంలో ఉన్నప్పుడల్లా ఆ కేబుల్ టీవీతోనే నా వర్క్ స్టార్ట్ అయింది. ఆ జర్నీతో ఇట్లాగే చదువు మానేసిన తర్వాత ఫుల్ టైమ్ ఇంకా కేబుల్ టీవీలోనే వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళేందంటే నాకు సాలరీ ఇచ్చుకుంటూ 24 అవర్స్ నా చేత వర్క్ చేయించుకుంటూ ఉండేవాళ్ళు మా సారోళ్ళు. ఆ తర్వాత ఇలా గాదు, ఏదో ఇంకో వర్క్ ఏదన్నా చూసుకోవాలి అని చెప్పి అనుకునేవాడిని. ఆ వర్క్ తర్వాత వేరే ఒక షాప్‌లో జాయిన్ అయ్యాను. ఐస్ క్రీమ్ షాప్ మాస్టర్‌గా జాయిన్ అయ్యాను. ఐస్ క్రీమ్ షాప్ మాస్టర్‌గా జాయిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు నా చేతొచ్చేసి కొన్ని కొన్ని వర్కులు చేసుకుంటూ ఆ హోటల్ మేనేజ్‌మెంట్ ఓనరు నాకు పూర్తిగా డెమోస్ మొత్తం నేర్పించేవాళ్ళు. ఐస్ క్రీమ్స్ గాని, జ్యూస్ గాని ఎలా తయారు చేయాలని చెప్పిననేసి నేర్పించారు. నేర్పించిన తర్వాత అప్పట్లోనే నాకు సాలరీ వాళ్ళు రూ. 12,000 సాలరీ ఇచ్చేవాళ్ళు. పూర్తిగా ఏ ఫంక్షన్‌కి, పెళ్ళిళ్ళకి ఏది కావాలన్నా ఆర్డర్ నేనే తయారు చేసేవాడిని. అన్ని ఆల్ ఐటెమ్స్ తయారు చేసడం నేర్చుకున్నాను. అలాగ గూడా కొద్ది రోజులు మా కుటుంబాన్ని పోషించుకుంటా ఉండేవాడిని. కానీ ఆ షాప్ గూడా నాకు నచ్చలేదు. నచ్చని తర్వాత ఏదైనా ఒక సొంతంగా పని నేర్చుకోవాలి. ఏదైనా నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఏదైనా చేయాలనుకునేవాడిని. ఆ క్రమంలో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఎలక్ట్రీషియన్‌గా వర్క్ చేసుకుంటూ ఎళ్తుండేవాడు. అలా ఎక్కడ ఎన్ని రోజులు పని చేస్తాం మామ, వాళ్ళు పని చేస్తేనే జీతం ఇస్తారు. మన చేతి పని ఏదైనా నేర్చుకుంటే మనకంటూ ఒక వర్క్ ఉంటది. పోదాం రా అని నెల్లూరుకి తీసుకెళ్ళాడు. నెల్లూరుకి తీసుకెళ్ళిన తర్వాత పావని అపార్ట్మెంట్స్ అని ఉన్నాయి. అక్కడికెళ్ళేసి ఎలక్ట్రీషియన్‌గా వర్క్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అక్కడ వర్క్ నేర్చుకుంటూ వాళ్ళైతే ఓన్లీ ఒక హౌసులుంటాయి కదా సార్! హౌసులకొచ్చేసి అప్పట్లోనే చేత్తో కొట్టేవాళ్ళం. గాడులు కొట్టుకోవడం, పైపులు పెట్టడం. పైపులు పెట్టిన తర్వాతొచ్చేసి అలా వర్క్ నేర్చుకుంటూ హౌస్ వైరింగ్ చేయడం నేర్చుకున్నాను. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో వచ్చిన తర్వాత చిన్న చిన్న హౌసులు నాకు తెలిసిన వాళ్ళందరూ హౌస్ వైరింగ్ చేసేదానికి నాకు వర్క్ ఇచ్చేవాళ్ళు. ఆ హౌస్ వైరింగ్ నేర్చుకునే క్రమంలోనే రీవైండింగ్ వర్క్ కూడా నేర్చుకున్నాను. ఫ్యాన్లు, మిక్సీలు, ఇలా కూలర్లు ప్రతి ఐటెమ్ కూడా నేను రీవైండింగ్ చేసేవాడిని. ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్చుకున్న తర్వాత మా బుచ్చిరెడ్డిపాలెంలో ఓన్‌గా షాప్ పెట్టాను. షాప్ పెట్టి ఓన్‌గా షాప్ నడుపుకుంటూ, చేసుకుంటూ వెళ్తుండేవాడిని. హ్యాపీగా జరిగిపోతా ఉండింది. ఆ షాప్ జరుపుకునే టైంలోనే యామ్‌ఏ కంపెనీ అని మా ఫ్రెండ్ ఒకతను నాకు ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ పరిచయం చేశాడు.
అది చేసుకుంటూనే ఆ యామ్వేలో గూడా కొద్ది రోజులు జర్నీ చేశాను. కానీ ఇక్కడ మనకు ఆ యామ్వేలో జర్నీ చేసిన తర్వాత కూడా అది గూడా నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే పోను ఆ జర్నీలో ఆ కంపెనీ ఇక్కడ మన ఇండియాలో చేసి మెయింటైన్ చేయలేక, టీమ్ అక్కడ కొత్తగా ఉండింది. కొత్తగా ఉండి కూడా లీడ్ చేయలేకపోయేసి ఆగిపోయాము. ఆ తర్వాత మళ్ళా వేరే నెట్వర్క్ మార్కెటింగ్ హైదరాబాద్‌లో చేరాము. అది గూడా ఇక్కడ గూడా చేసాం. మా ఫ్రెండ్సు బుచ్‌లో మేము ఉన్నోళ్ళం అందరం చేసాం. ఆ కంపెనీ గూడా ఎత్తేసారు. ఇట్లా చాలా నెట్వర్క్ మార్కెటింగ్‌లు చేసిన తర్వాత, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే అసలు ఏది చేయకూడదని డిసైడ్ చేసుకొని, ఎప్పుడు ఇంక పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. వర్క్ మీద ఎక్కువ ధ్యాస పెట్టి చేసేవాళ్ళం. ఈ క్రమంలో నాకు బుచ్చిరెడ్డిపాలెంలో మా ఫ్రెండ్ దేవా అని ఉన్నాడు. ఫ్రెండ్ అని చెప్పే కంటే కూడా అతనికి నాకు ఒక ఏజ్ కొంచెం పెద్దవాడు, చిన్నవాడుగా ఉండేవాడిని. ఎక్కువ బావగారు, మా చెల్లెలని పిలిసేవాడిని. ఆ సార్‌తోని ఎక్కువగా నేను జర్నీ చేసేవాడిని. నా యొక్క ఈ యొక్క జర్నీ మొత్తం గూడా సార్‌కి తెలుసు. నాకెవ్వరు గూడా ఫ్రెండ్స్‌తో ఎక్కువ గూడా నేను ఉండేవాడిని గాదు. ఆ వజ్రదేవ్ అనే స్టైలిష్ షాప్ అతనితో నేను ఎక్కువుండి, నేను జేసే ప్రతి వర్క్‌లో గూడా జాయిన్ చేసుకుంటూ, షాప్‌లో చేస్తుండేవాడిని. కుటుంబాన్ని జరుపుకుంటూ ఉండేవాడిని సార్. అలాగే ఈ క్రమంలోనే నేనొక నెల్లూరు ఎంప్లాయీస్ కాలనీ దగ్గర ఒక ఇన్‌స్టిట్యూట్ ఉండేది సార్. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో నాకు చిన్నప్పటి నుంచి గూడా ఇలా డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అక్కడ ఓ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యాను. ఆ మాస్టర్ దగ్గర జాయిన్ అయిన తర్వాత కోచింగ్ తీసుకొని గ్రూప్ డాన్స్ అనేవి ఉండేవి. గ్రూప్ డాన్స్‌కి గూడా ప్రోగ్రామ్స్‌కెళ్ళి ఒక 2000, 3000 ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఆ ప్రోగ్రామ్స్ చేసిన దానికి ఒక రోజుకి బై డే వాళ్ళు 3000-4000, 5000 గూడా నాకు ఆ ప్రోగ్రామ్‌కి ఇచ్చేవాళ్ళు. అలా గూడా నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ఆ మాస్టర్‌గా ఉండగా స్కూలుకి, కాన్వెంట్‌లకి, చిన్న చిన్న పిల్లలకి డాన్సు యాన్యువల్స్ డేలకి వాళ్ళకి డాన్స్ చెప్పించుకుంటూ గూడా నేను ఇట్లా జర్నీ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళేవాడిని సార్. అలా క్రమంలో నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఈ డాన్స్ అనేది చేయడం కొద్దిగా ఇబ్బందుల వల్ల మానేశాను. మానేసి నా ఫ్యామిలీ వచ్చిన తర్వాత కొంచెం బాగా ఇబ్బంది పడిపోయాం. ఈ రీవైండింగ్ షాప్ చేసుకుంటూ ఆ షాప్ మానేసి ఒక ఇన్‌స్టాల్‌మెంట్ వర్క్ ఏదైనా బిజినెస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఇట్లా చేతి పని కాదు. ఏదైనా ఒక బిజినెస్ చేయాలి. లీడర్స్ ఏదైనా సార్ బోర్ కొడుతుందా సార్? సార్? కొట్టి సార్. బోర్ బోర్ ఏం కొట్టదు. మీరు జర్నీ చెప్పండి. వెస్టేజ్ జర్నీ ఎక్కువ చెప్పండి సార్. థాంక్ యూ. ఓకే సార్. ఒక 2 మినిట్స్ సార్ ఇది కంప్లీట్ చేసేస్తాను. ఆ తర్వాత ఫ్యామిలీలో కొద్దిగా మా మిసెస్‌కి కొద్దిగా అనారోగ్యం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏఎస్‌పేట నేను మ్యారేజ్ చేసుకునింది. మా మిసెస్‌ని ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు ఇక్కడ ఇబ్బందిగా ఉందనేసి ఏఎస్‌పేటకెళ్ళడం జరిగింది సార్. ఏఎస్‌పేటకెళ్ళింది ఒక కారణం అయితే మా మిసెస్‌కి హెల్త్ బాలేని విషయంగా ఎళ్ళాము. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మా మిసెస్‌కి ఒక 2 డేస్‌లో ఆపరేషన్ చేయాలి. లేదంటే తను చనిపోద్దని చెప్పారు. అంటే క్యాన్సర్ వస్తది. అర్జెంట్‌గా చేయాలి సార్ అన్నారు. అప్పటికే నాదొక ఆర్థిక పరిస్థితి ఎక్కువగా ఉండేది. నాకు ఆ బుచ్చిలో ఒక ఫ్లాట్ ఉంది సార్. ఆ ఫ్లాట్‌ని వేరే వాళ్ళ దగ్గర దేవుడి దయవల్ల ఏందంటే ఎలాంటిది కూడా ఏమీ రాలేదని చెప్పి అక్కడ బాగవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి రాలేక ఏఎస్‌పేటలోనే ఇక్కడే జర్నీ స్టార్ట్ చేశాను. ఏఎస్‌పేటలో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత అంతా కొత్తగా ఉంది. అందరూ కొత్తగా ఏం జేయాలో ఏం గూడా తెలియలేదు. ఇటు జూస్తే కరెంట్ పని ఆపేసాను. ఎలక్ట్రీషియన్ వర్క్ ఆపేసాను. ఈడకొచ్చిన తర్వాత ఏం వర్క్ జేయాలో తెలియలేదు. కొంచెం ఒక రూ. 1,00,000 పెట్టుబడితో ఒక ఇన్విటేషన్ జ్యువెల్లరీ బిజినెస్ తర్వాతొచ్చి పెట్టాను. చూసేవాళ్ళకేందంటే చిన్న బిజినెస్‌గా ఉంటది. కానీ దాంట్లో అయితే నాకు ఎక్కువ ఆదాయం వచ్చేది. 1 బై డే రోజు డైలీ 3000-5000 దాకా దాంట్లో సంపాదించేవాడిని. ఇన్‌స్టాల్‌మెంట్‌కేసుకొని వాయిదాలకేసుకుంటూ, దన్నుకుంటూ కుటుంబాన్ని కూడా ఇక్కడ కూడా పోషించుకుంటా ఉంటే, ఈ ఏస్‌పేటలో కూడా నాకు ఒక చిన్న అవకాశం వచ్చింది. వార్డ్ కౌన్సిలర్‌గా పోటీ చేసేదానికి. వార్డ్ కౌన్సిలర్‌గా సార్ ఇక్కడ నాకు ఇల్లు లేదు. నేను రెంట్ హౌస్‌లో ఉన్నాను. ఇక్కడ నేను పోటీ చేసేదేం సార్ అంటే, సుధాకర్ అని మా బామర్దున్నాడు. ఆ అబ్బాయి వచ్చేసి ఎమ్మెల్యే దగ్గర ఈ ఒక మండల కన్వీనర్ దగ్గర కార్ డ్రైవర్‌గా ఉండేవాడు. సార్ మా బావకి సీట్ ఇవ్వండి సార్ మేము గెలిపించుకుంటాం అని చెప్పి అనేవాడు. అలాగా ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఇక్కడ కౌన్సిలర్‌గా కొత్తగా వచ్చినా గాని దేవుడు గొప్ప విజయాన్ని నాకు ఇక్కడిచ్చాడు. ఆ తర్వాత ఈ ఎస్టేజ్ అసలు ఈ ప్లాట్‌ఫార్మ్ ఎలా స్టార్ట్ అయిందంటే సార్, ఫస్ట్ ఈ వెస్టేజ్ కంపెనీ మా ఫ్రెండ్ ఒకతను చేస్తూ, "మామ ఇంతకుముందు మనం చాలా బిజినెస్‌లు చేసాము. కానీ ఇప్పుడు గొప్ప కంపెనీ వచ్చింది. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి చేస్తున్నాను. ఒక్కసారి రా" అన్నాడు. "ఎక్కడ చేస్తున్నావు?" అని అడిగాను. "హైదరాబాద్‌లో చేస్తున్నాను మామ. నేనొస్తాను. నీకు హోమ్ మీటింగ్ ఏస్తాను. నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నువ్వు వర్క్ చేయి" అన్నాడు.
అక్కడ హైదరాబాద్‌లో తనున్నాడు. ఇక్కడ నన్ను జాయిన్ చేస్తాడు. ఇక్కడ నాకెవరు సర్వీస్ ఇస్తారు అని కొద్దిగా మార్కెటింగ్ అవగాహన ఉంది కాబట్టి, సరే చూద్దాంలే అని చెప్పనన్నాను. ఆ తర్వాత ఆత్మకూరులో ఒక సార్ పరిచయం అయ్యాడు. ఆత్మకూరు సార్ గూడా ఇదే కంపెనీ గురించి నాకు చెప్పడం జరిగింది. ఆ సార్‌కి గూడా నేను పెద్దగా లైట్ తీసుకున్నాను. నేనున్న రెంట్ హౌస్ పైన ఏఎస్‌పేటలో నాగిరెడ్డి సార్ అని ఉన్నారు. విలేకరు. ఆల్రెడీ మన ఎస్టేట్‌లో మంచి గొప్ప లీడర్‌గా చేసుకుంటున్నాడు ఆ సారు. ఉన్న నా రెంట్ మిద్దె పైన హోమ్ మీటింగ్ పెట్టారు ఒక 10 మందితో. ఒక్క 10 నిమిషాలు సేపు బతిమిలాడారు. సార్ రాండి సార్. ఒక చిన్న మీటింగ్ ఉంది. చిన్న బిజినెస్ ఉంది. కేవలం మీరేం చేయొద్దు. అలాగొచ్చి ఇనండి. ఇనిన తర్వాత మీకు నచ్చితే చేయండి. లేకపోతే లేదన్నాడు. లేదు సార్ ఇలాంటి మార్కెటింగ్‌లన్నీ నేను చానా చూసాను. నువ్వు వెళ్ళిపో బాబు నీకు దండం పెడతాను. నేనైతే రానన్నాను. ఆ సారు సరేనని చెప్పినని వాళ్ళు హోమ్ మీటింగ్ ముగించుకొని కూడా వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన క్రమంలో నేను ఒక ఊరికెళ్ళాను. ఆ ఊరికెళ్ళిన తర్వాత ఒక మేడం, ఒక సార్ నాకు పరిచయం అయ్యారు. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసిందైతే గోపి సారు. గోపి సారు, లలిత మేడం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సార్ ఇట్లా బిజినెస్ ఉంది సార్ కొంచెం రాండి పోదాం అన్నారు. మేడం నాకు ఆల్రెడీ చాలా మంది చెప్పున్నారు మేడం. వాళ్ళైతే నాకేం హోమ్ మీటింగ్ ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మీరేమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ ఏమన్నా చెప్పగలరా మేడం అంటే, సార్ నాకు తెలీదు సార్ మా సారోళ్ళు చెప్తారు. మీరైతే ఒకసారి రాండి అనింది. తర్వాతొచ్చేసి వాళ్ళ హస్బెండ్ గూడా, "సార్ మీరు ఇట్లా హోమ్ మీటింగ్ మేడం చెప్తుంది. ఏం సార్ దీని గురించి ఏందనంటే," "సార్ నాకు పెద్దగా గూడా అవగాహన లేదు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. మీరైతే ఒకసారి రాండి. వచ్చిన తర్వాత మీకు నచ్చితే చేయండి సార్ లేకపోతే లేదనన్నారు." సరే చూద్దాం అనేసి కావలిలో డీఎస్‌పీ మీటింగ్‌కెళ్ళాను. కావలి డీఎస్‌పీలో మీటింగ్‌కెళ్ళిన తర్వాత, ఆ రోజు ఫస్ట్ టైమ్ నాకు కొత్తగా ఉంది. అక్కడికొచ్చేసి మా గ్రేట్ లీడర్ మెంటర్ సురేష్ సారు, ఆనంద్ సారు, బ్రహ్మయ్య సారు, కోటి సారు వీళ్ళందరూ వచ్చున్నారు. వాళ్ళెవరు కూడా నాకు పెద్దగా ఏం పరిచయం లేరు. ఫస్ట్ టైమ్ చూసాను. ఫస్ట్ టైమ్ చూసిన తర్వాత డీఎస్‌పీ మీటింగ్‌లో పూర్తిగా మీటింగ్ అంతా సురేష్ సార్ చెప్పిందంతా ఫోన్‌లో ఫస్ట్ రోజే నేను రికార్డ్ చేసుకున్నానక్కడ. ఆ రికార్డ్ చేసే క్రమంలో సురేష్ సార్ చూస్తున్నారు. చూసి మీటింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత సార్ కూడా ఒక 10 నిమిషాలు నాకు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే సురేష్ సార్ మాటలు నేనిన్నానో, అప్పుడు నాకొక క్లారిటీ వచ్చింది. ఓహో! దీంతో ఇంత 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది. కంపెనీ చూస్తే పక్కాగా ఉంది. ఎలాంటి డౌటు లేదు. చెయ్యొచ్చు అని చెప్పననుకోని డిసైడ్ అయ్యి, అప్పటికప్పటికే ఒక ఆధార్ ఐడీ ఇచ్చేసి జాయిన్ అయ్యాను. ఆధారు జాయిన్ ఇచ్చిన తర్వాత సరేనని చెప్పి జాయిన్ అయ్యేసి వచ్చేసా సార్. వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలీదు. హోమ్ మీటింగ్ అంటే ఏందో తెలీదు. ఎవరిని జాయిన్ చేసుకోవాలో తెలీదు. సరే నన్ను జాయిన్ చేసిన వ్యక్తి నాకేదైనా హెల్ప్ చేస్తాడనుకుంటే, అతను గూడా నా కిందేదైనా మనుషుల్నేస్తారేమో, నా కిందేమన్నా ఎవరన్నా ఏసి నన్ను కొంచెం కిందకి తీసుకొనొచ్చి, సార్ ఇదిగో ఒక నలుగురినేసున్నాను, ఇదిగో ముగ్గురినేసాను, మీకింత నెట్‌వర్క్ ఇచ్చాను. మీరు గూడా కొద్దిగా చేసుకోండి సార్ అని చెప్తానంటే, నా కింద ఎవ్వరు గూడా ఒక వ్యక్తిని గూడా నా కింద జాయిన్ చేయలేదు. అలాగని జెప్పి ఫస్ట్‌లో ఎస్టేజ్‌కొచ్చిన తర్వాత ఒక 2, 3 నెలలు ఫస్ట్ నెలైతే పూర్తిగా నేనేం పెద్ద పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఏదో లైట్‌గా చేద్దాంలే నా బిజినెస్ నేను చేసుకుంటా ఉండేవాడిని. ఆ తర్వాత ఆనంద్ సారు మొట్టమొదటిసారిగా నాకు కాల్ చేశారు. "సార్ నేను నెల్లూరొస్తున్నాను. మీరు గూడా రాండి సార్. ఇక్కడ కొన్ని హోమ్ మీటింగ్స్ ఉన్నాయి. మీరు కొత్త గదా! చూద్దాం రాండి సార్" అన్నారు. తర్వాత ఈ సార్ నన్నెక్కడ పిలుస్తాడోనేనని, "సార్ నాకు పనుంది సార్. నాకు వర్కుంది. నేను రాలేను సార్" అన్నాను. "వర్షం పడుతుంది సార్ నేను రాలేనన్నాను." ఫస్ట్ సార్ నెల్లూరు ఆ సారొచ్చి హోమ్ మీటింగ్ తీసుకొని ఎళ్ళిపోయారు. ఆ తర్వాత సెకండ్ టైమ్ వచ్చేసి, మళ్ళా వచ్చేసి ఏఎస్‌పేటకొచ్చారు. ఏఎస్‌పేటకొచ్చిన తర్వాత కూడా, "సురేష్ సార్ మీరెక్కడున్నారు? మీకు తెలిసిన వాళ్ళెవరన్నా ఉంటే హోమ్ మీటింగ్‌కి తీసుకురండి. హోమ్ మీటింగ్ ఏద్దామన్నారు." నాకెవరిని తీసుకురావాలో తెలీలేదు. ఎవరికి చెప్పాలో తెలీలేదు. అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలీదు గాబట్టి, ఒకరికి గూడా నేను ఎవరికీ చెప్పలేదు. అలా చెప్పలేదు, ఎవరిని తీసుకోవాలో తెలియలేదు గాబట్టి, ఆ రోజు గూడా ఆనంద్ సార్‌ని నేను మిస్ చేసుకున్నాను. ఆ రోజంతా సారు ఇక్కడ చుట్టుపక్కలంతా హోమ్ మీటింగ్‌లేసి సారెళ్లారు. నేనైతే ఖాళీగానే ఉన్నాను. కానీ ఎవరి కాడికి తీసుకెళ్ళాలో, ఏ పర్సన్ కాడికి తీసుకెళ్ళాలో నాకు తెలియలేదు గాబట్టి, గమ్ముగా అయిపోయాను. అట్లాగే ఒక 2 నెలలు గలిసిపోయాయి సార్. మూడో నెలలో మళ్ళా ఆనంద్ సార్ కాలొచ్చింది నాకు. "సార్ మీరు రాండి. మీరొచ్చిన తర్వాత మీకు నేను హోమ్ మీటింగ్ ఇస్తాను. హోమ్ మీటింగ్ ఇచ్చి, ఆ తర్వాత నెల్లూరులో మీకేమన్నా తెలిసినోళ్ళుంటే తీసుకురండన్నారు." సరే సార్ వస్తున్నానని జెప్పి, ఆత్మకూరులో విజిత్ సార్ అని ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిజేస్తున్నారు. ఆ సార్ పాస్టర్ గారుగా జేస్తున్నారు. ఆ సార్ వాళ్ళ ఇంటికెళ్ళి, "సార్ ఇలా ఆనంద్ సార్ వస్తున్నారంట. మీరొకసారి రాండి సార్. సార్ దగ్గర మీకు పరిచయం జేస్తాను."
సార్ హోమ్ మీటింగ్ ఇస్తా అంటున్నారు. ఒక 10 మినిట్స్ ఆగండి సార్. ఆగిన తర్వాత మీ పని మీరు మళ్ళా మీ జాబ్‌కి మీరు ఎళ్ళిపోదురంటే, సరే సార్ అన్నారు. ఆ సార్‌ని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్‌లో సుబ్రహ్మణ్యం సార్, ఆనంద్ సార్ వాళ్ళ ఫ్రెండు. వాళ్ళ ఇంటికెళ్ళాము. వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత విజిత్ సార్‌కి హోమ్ మీటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆనంద్ సారు. ఆ హోమ్ మీటింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా సెల్ రికార్డింగ్ పెట్టుకున్నాను. అదే సార్ నా మొట్టమొదటిసారి నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఆ రోజుతోనే మారబోతుందని కూడా నాకు తెలీదు. రికార్డ్ చేసి సార్ పక్కనే పెట్టాను ఫోను. పూర్తిగా 1 గంట 40 నిమిషాలు హోమ్ మీటింగ్ చేశాడు ఆనంద్ సారు. చెప్తున్నాడు గానీ, నాకు కొన్ని కొన్ని గుర్తులేవు. కొన్ని కొన్ని అసలు తెలీదు నాకు. కానీ రికార్డింగ్ పెట్టుకున్నాను. అయిపోయింది. ఆ సార్‌ని పంపించేసిన తర్వాత ఆనంద్ సార్ నాతో కాసేపు మాట్లాడి, "సార్ చేయండి సార్, గట్టిగా చేయండి. మీకైతే మేము మీ పైనోళ్ళు, కిందోళ్ళు, మిమ్మల్ని జాయిన్ చేసినోళ్ళు ఎవ్వరు పట్టించుకోకపోయినా పర్లేదు. వాళ్ళెవరు నచ్చినా, మీకు నచ్చకపోయినా ఈ ప్లాట్‌ఫార్మ్ అయితే వదలొద్దు సార్. మంచి బిజినెస్సు. మీకైతే మేము సపోర్ట్ ఇస్తాం. మీకెవరినైతే జాయిన్ చేసారో మీకు నచ్చలేదు గదా! పై లీడర్ ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని మీరు ప్రయత్నం చేసి ఎళ్ళండి. వాళ్ళు గూడా నచ్చకపోతే ఎంఎస్ సార్ కాడికెళ్ళండి. వాళ్ళు గూడా నచ్చకపోతే నీకు సుబ్బయ్య శెట్టి సార్ కాడికెళ్ళి అక్కడికైనా విషయం తెలుసుకొని మాత్రం చేయండి సార్. బిజినెస్ మాత్రం వదలొద్దన్నారు. అలాగే సార్ అని చెప్పన్నాను. ఆ రోజు కంటిన్యూ‌గా ఒక 6 హోమ్ మీటింగులు ఆనంద్ సార్ ఆ రోజు జరగడం జరిగింది. వాటిలో ఒక ఫ్లోర్ మీటింగేశారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆనంద్ సార్‌తోనే నేనున్నాను. ప్రతి హోమ్ మీటింగ్‌కి ప్రతి దగ్గర రికార్డింగ్ పెట్టుకున్నాను. సార్ ఆ రికార్డింగ్ ఇప్పుడు గూడా నా దగ్గరుంది ఆనంద్ సార్. ఇప్పటికి గూడా డైలీ అదే రికార్డింగ్ ఇనేవాడిని. అదే నాకు ఫస్ట్ టైమ్, లాస్ట్ టైమ్ హోమ్ మీటింగు. అదే హోమ్ మీటింగ్ ఎప్పుడైతే నేనిన్ని జర్నీ చేశానో, ఆనంద్ సార్ మా గ్రేట్ లీడర్ సార్. హోమ్ మీటింగ్ చేస్తే అవతల వ్యక్తి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోయి ఐడీ ఎయ్యాలి. జర్నీ స్టార్ట్ జేయాలి. అంత గ్రేట్ మెంటర్ ఆనంద్ సార్ అంటే నాకు ఫస్ట్ టైమ్ నాకు పరిచయమైన వ్యక్తి ఆనంద్ సారు. ఆ హోమ్ మీటింగ్ ఎయడం నేర్చుకునిన తర్వాత, ఈ హోమ్ మీటింగ్ అనేది గూడా పూర్తిగా రికార్డింగ్ అయితే పెట్టుకున్నాను గానీ, ఇంటున్నాను. నాకు సరిగ్గా గూడా అర్థం గాలేదు. కొంత 50% అర్థమైంది. 50% అర్థం గాలేదు. దాంట్లో ఆ సార్‌తో జర్నీ చేసిన తర్వాత సుబ్రహ్మణ్యం సార్ వాళ్ళ ఇంట్లో నేను, ఆనంద్ సారు, వాళ్ళ మిసెస్ మాకు భోజనం తయారు జేసి, ఆనంద్ సారు నేను ఆ రోజు భోజనం జేసి సాయంత్రం దాకా ఉండి ఇంటికెళ్ళాను. ఆ రోజు నేనెప్పుడూ మర్చిపోలేను ఆనంద్ సార్. నా లైఫ్‌లో అది ఉండిపోయింది. ఇదే నాకు హోమ్ మీటింగ్‌తో తర్వాత హోమ్ మీటింగ్ చేశాను. ఇట్లా రోజు ఆ రికార్డింగ్ పెట్టుకొని వింటానే ఉన్నాను. ఒక పేపర్ తీసుకునేవాడిని. ఆ పేపర్ మీద బుక్ తీసుకొని లాంగ్ నోట్స్‌లో స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నాడో అది రాసుకొని ప్రాక్టీస్ చేసేవాడిని. డైలీ ప్రాక్టీస్ చేసి ఆ హోమ్ మీటింగ్ ఎలాగేస్తున్నాడు? ఎక్కడ స్టార్ట్ చేశాడు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ ఎండింగ్ చేస్తున్నాడు? ప్రతి ఒక్కరికి అదే హోమ్ మీటింగ్ చేస్తున్నాడా? వేరే వేరే హోమ్ మీటింగ్‌లు వేరే మారుస్తున్నాడా? ముందు ఫస్ట్ హోమ్ మీటింగ్ అది గమనించాను. రెండో హోమ్ మీటింగ్‌లో కొంచెం దానికి యాడ్ అయింది. మూడో మీటింగ్ పూర్తిగా మార్చేసాడు. మళ్ళా నాలుగో హోమ్ మీటింగేసాడు. అసలు ఈ 3 హోమ్ మీటింగ్‌లకి దీనికి అసలు పొంతనే లేదు. దీనికి ఈ 4, 5 హోమ్ మీటింగులు నేను ఆ ఫోన్‌లో పెట్టుకొని రికార్డ్ చేసుకొని కొద్దో గొప్పో నా నాలెడ్జ్‌తో ఇది నాకు ఉపయోగపడద్దనిపిచ్చేది. ఎప్పుడు గూడా ఆ బుక్ తీసుకొని కొంచెం నేను ప్రాక్టీస్ చేసేవాడిని. జెన్యూన్‌గా పక్క వ్యక్తికి ఎట్లా చెప్పాలి హోమ్ మీటింగ్ అనేది నేను జెన్యూన్‌గా ప్రాక్టీస్ చేసుకుంటూ హోమ్ మీటింగ్ నేర్చుకున్నాను. హోమ్ మీటింగ్ నేర్చుకున్న తర్వాత సార్ ఆనంద్ సారు, "సార్ లైవ్ మీటింగ్‌కి రాండి సార్ మీరు. లైవ్ మీటింగ్‌కి రాండి సార్" అంటే, "సార్ నాకు ఇంట్లో ఫ్యామిలీ ఈ ఊరికొచ్చిన తర్వాత ఈ ఎస్టేజ్ మొదలుపెట్టిన తర్వాత కొంచెం పల్లెటూర్ల మీదకెళ్ళి బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని. తెలిసిన వాళ్ళని సార్ పలానా దగ్గర మా ఆనంద్ సార్ వస్తారు. డాక్టర్ సారు మీకు హెల్త్ ఇష్యూస్ ఉంది గదా! ఆ సార్ కాడికి రండి. మీకు మంచి మెడిసిన్ ఇప్పిస్తా నేనని" చెప్పేవాడిని. "ఇట్లా బిజినెస్ ఉంది. మీరు రాండి సార్ జాయిన్ అవ్వండి" అని చెప్పేవాడిని గాదు. ఎక్కువగా ఆనంద్ సార్ పేరే వాడేవాడిని. "నేను గూడా ఎళ్తున్నా సార్" అని చెప్పినని, "ఏం సార్ ఎందుకు వాడారు" అయిందంటే, "గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్లున్నాయి సార్. మా మిసెస్‌కి ఇట్లాగ ఆపరేషన్ చేసిన తర్వాత గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉండేది. ఆ ఆనంద్ సార్ దగ్గరికెళ్ళిన తర్వాత ఒక అలోవెరా, ఆమ్లా ఫస్టు అలోవెరా, కాంబోడెక్స్ ఇచ్చారు. ఈ 2 వాడా సార్ లైఫ్‌లో మళ్ళా మాకు ఒక 4, 5 నెలలు వాడాము. ఒక మంత్‌కే మాకు రిజల్టొచ్చింది. గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గిపోయింది సార్ బాగుంది. ఆ ప్రొడక్ట్స్ బాగున్నాయి సార్ రాండని కొంతమందిని ఒకరిని, ఇద్దరిని నాతో ఎళ్ళేటప్పుడు ఒక వ్యక్తిని నేను మీటింగ్‌కి తీసుకెళ్ళేవాడిని. ఆ మీటింగ్‌ని ఆనంద్ సార్‌కి ఫోను చేసి, "సార్ పలానా వ్యక్తికి హోమ్ మీటింగ్ ఎయండి సార్" అంటే, ఫోన్‌లో హోమ్ మీటింగ్ చెప్పంగానే వాయిస్ కాల్‌తోనే నాకు ఒక ఐడీ వచ్చింది ఫస్ట్ టైము. ఆ ఐడీ ఈ రోజుటి వరకు గూడా ఎక్కడ గూడా "సార్ ఐడీలు ఎవరికి చెప్పాలి సార్? ఎట్లా చేయాలి సార్?" అని ఆనంద్ సార్‌ని అడిగేవాడిని. ఆనంద్ సారు, "సార్ అలా గాదు. నీకు తెలిసిన వాళ్ళందరిని ఒక లిస్ట్ తయారు జేసుకోండి.
నీ మాట ఎవ్వరు కాదనరు. ఎవరికి నీకు విలువిస్తారు. ఎవరు నీకు గౌరవిస్తారు. ఎనక, ముందు మారు మాట్లాడకూడదు సార్. అట్లాంటి క్యాండిడేట్‌లు మీరు ఒక లిస్ట్ అప్ చేయండి సార్. నేనొస్తాను. మీకు హోమ్ మీటింగ్ ఏస్తా అన్నారు. సరే సార్‌కి అప్పటికే చాలా టీమొచ్చేసింది. బాగా బిజీ అయిపోయినారు. మన టాప్ అప్లైనర్లు వాళ్ళొచ్చి మనకు హోమ్ మీటింగ్ ఏస్తారు. మనకేదో చేస్తారని చెప్పినని వాళ్ళ మీద మనం బాధపడకూడదు. ఎందుకంటే ఫ్యూచర్‌లో గూడా మనకు టీమొచ్చినా మన వాళ్ళు గూడా మన మీద బాధపడతారు గాబట్టి నేనెప్పుడు అలా ఆలోచన చేయలేదు. ఓన్‌గా ఇది బిజినెస్ నాది. నేను చేయాలి. దీంట్లో నేను సక్సెస్ అవ్వాలి అని చెప్పి అనుకునేవాడిని. దీనికి ముందు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచే నాకు కష్టాలు మొదలైనయి సార్. ఈ బిజినెస్‌లోకి రాకముందు నాకైతే నేను ప్రశాంతంగా ఉండేవాడిని. ఏదో ఉదయాన్నే ఎళ్ళేవాడిని. బిజినెస్ చేసుకునేవాడిని. కలెక్షన్ దండుకునేవాడిని. ఇవ్వనోళ్ళ దగ్గర గట్టిగా వాళ్ళతో గొడవ పెట్టుకొనైనా నా డబ్బులు నేను దండుకొని ఇంట్లో పోషణ జరుపుకుంటూ ఏదో జరిగిపోతా ఉండేది. ఈ ఎస్టేజ్‌లోకొచ్చి సిస్టమ్‌కొచ్చిన తర్వాత ఎవరినన్నా ఎవరన్నా సార్ మీటింగ్ ఉంది రాండంటే అప్పటికే నాకు 2000, 3000 బాకీ ఉంటది. ఈ బాకీ అడిగితే మళ్ళా నాకు బిజినెస్‌కి రాదేమో! ఇట్లా మీటింగ్ పిలిసేదానికి నాకు అవకాశం ఉండదేమో అని చెప్పి కొంచెం తగ్గిపోయాను. ర్యాష్‌గా ఉండేవాడిని. ఒక ఎప్పుడు 24 గంటలు లేడీస్‌తో బిజినెస్ చేసేవాడిని నేను. ఒక రోజుకి ఎట్లా ఏదన్నా గాని ఒక 100 మంది లేడీస్‌ని హ్యాండిల్ చేసుకుంటూ, వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ, కలెక్షన్ చేసుకుంటూ వచ్చేవాడిని. ఇట్లాగా కొద్దిగా నాకు కొన్ని ఐడియాలొచ్చిన తర్వాత పూర్తిగా ఈ బిజినెస్ నాకు కనెక్ట్ అయితుంది సార్. ఈరోజు మీటింగ్ ఉందంటే, ఆ రోజే నాకు బాగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి, ఈ బిజినెస్‌కి ఒక చీటీలేసేవాడిని. డైలీ ఫైనాన్స్ కట్టేవాడిని. రోజుకొక రూ. 1000 డైలీ ఫైనాన్స్ కట్టాలి సార్ నేను. ఒక రూ. 1,00,000కి ఒకటి, 50,000 ఒకటి, మళ్ళా రూ. 1,00,000 ఒకటి, 2,50,000కి నెలకు చీటీలు కట్టాలి. ఈ చీటీలు కట్టే క్రమంలో ఈ ఏఎస్‌పేటకొచ్చిన తర్వాత మా మిసెస్‌కి ఒక చిన్న జాబొచ్చింది సార్. లేడీస్ ఏపీ మోడల్ లేడీస్ హాస్టల్‌లో అసిస్టెంట్ కుక్‌గా ఒక చిన్న గవర్నమెంట్ జాబొచ్చింది. ఆ మేడం ఉదయం నుంచి 5 గంటలకు ఆ డ్యూటీకెళ్ళాలి. 5 గంటకెళ్ళి రాత్రి 8:30 దాకా ఆడ వర్క్ చేస్తూనే ఉండాలి. మధ్యలో గ్యాప్ ఉండదు. అట్లా తన కష్టం గూడా నాకు తోడై ఉండేది. నాకు జరుగుబాటు రోజు గూడా ఇదే విధంగా నేను ఏ స్టేజ్‌కి రాను ఈ బిజినెస్‌లో నాకు బిజినెస్ పడిపోయింది. ఈ స్టేజ్‌కి ఎక్కువగా తిరగడం మొదలుపెట్టాను. జర్నీ చేయడం మొదలుపెట్టిన తర్వాత హోమ్ మీటింగ్‌లకేయడం, ఎవరిని పిలవాలి, ఎవరిని తీసుకురావాలి, ఎక్కడ మీటింగ్ జరిగినా గాని పోవాలి. ఈ మీటింగ్‌కెళ్ళే క్రమంలో నేను ఈ జరిగే బిజినెస్ అంతా లైన్స్ పోయాయి. ఒక వారంలో, ఒక వీక్‌లో కలెక్షన్ దండాలంటే ఖచ్చితంగా అదే వారం బోవాలి. వేరే ఆప్షన్ లేదు. ఆదివారం అంటే ఆదివారమే, సోమవారం అంటే సోమవారం, మంగళవారం అంటే మంగళవారమే. ఆ వారం నా కోసం ఎదురు జూస్తుంటారు. ఎదురు జూసి నాకివ్వాల్సిన పేమెంట్ తీసిపెట్టుకొని, వాళ్ళకివ్వాల్సిన మళ్ళా రిటర్న్ ఇవ్వాల్సినవి, మళ్ళా కొత్తవి ఇవ్వాల్సినవి అలావన్నీ చేసేవాడిని. ఈ మీటింగ్‌కెళ్ళినప్పుడు ఆ వారం కలెక్షన్ బోయేది. ఆ కలెక్షన్ బోయిన తర్వాత ఇక్కడ నాకు ఇంటికాడ అమౌంట్ కట్టాల్సినయి ఆగిపోయేటియి. రాను ఏందబ్బా! ఈ ఎస్టేజ్ మీటింగ్‌లో జేరాడు. మా మిసెస్‌ది ఒకటే గొడవైపోయింది. రోజు వ్యాపారం మానేస్తుండు. రోజుకి వ్యాపారం మానేస్తుండు. ఇంట్లో జరుగుబాటు కూడా కావడం లేదు. నేను తెచ్చే సాలరీ చూస్తే ఈ చీటీలకి, ఇంటి రెంట్‌కి, వాటికి, పిల్లలకి వాటికి సరిపోతుండయి. నువ్వు చూస్తే పూర్తిగా రోజు రూ. 4,000 నుంచి రూ. 5,000 కూడా బిజినెస్ తెచ్చేవాడివి. ఇప్పుడు చూస్తే రూ. 5,000 రోజు బిజినెస్ చేసేవాడిని. ఈ ఎస్టేజ్‌లో ఒక మీటింగ్ రాంగానే 4,000కొచ్చింది. మళ్ళా రెండో మీటింగ్‌లు, మూడో మీటింగ్‌లు ఒకే నెలలో తగిలాయి. నాకే రోజైతే లోన్‌లు కట్టాలో, చీటీ కట్టాలో అదే రోజు సెమినార్ పెట్టేవాళ్ళు. ఆ రోజు ఒక 10 మందిని నేను పిలిస్తే కనీసం 5 మంది కూడా వస్తారు. ఈ 5 మంది కూడా ఈరోజు నాకు ఇబ్బందుందని ఆగిపోతే వాళ్ళు రారేమోనని నేను ముందుకు సాగేవాడిని. ముందుకు సాగిన తర్వాత ఇంటికి రాంగానే ఈ కట్టే కోసంగా ఒక రూ. 5 ఇంట్రెస్ట్‌కి తీసుకొని మళ్ళా అప్పు చేసుకొచ్చి ఈ మంత్ మళ్ళా అన్ని చీటీలన్నీ కట్టేవాడిని. అట్లాగే నాకు పూర్తిగా అసలు ఇంట్లో జరుగుబాటే లేకుండా పోయింది ఇక్కడికొచ్చిన తర్వాత. పైకేమో అందరూ మీ మిసెస్ జాబ్ చేస్తుంది. నువ్వు బిజినెస్ చేసుకుంటుండు. నీకేం సార్ ఎవరైనా అప్పు అడిగేదానికి పోతే నీకెందుకు అప్పు జోకేయబాకండి మీరుంటే మాకివ్వండి అని అడుగుతున్నారు. ఫస్ట్ నెలలో నేను జాయిన్ అయిన ఫస్ట్ మంత్‌లో సార్, ఫస్ట్ మంత్‌లో వచ్చేసి నేను కొన్న ప్రొడక్ట్‌కి నాకు రూ. 37 వచ్చాయి. రూ. 37 నాకు అకౌంట్‌లో పడితే మా మిసెస్ ఈ బిజినెస్‌లో రూ. 37 వచ్చినియి. సూపర్ నువ్వు ఎక్సలెంటు అని చెప్పననింది. ఏందనంటే, "ఎందుకు మళ్ళా పోయినయి ఇంతకు ముందంతా చేసావు?" మా మదర్ చెప్పారంట. "ఓడు ఏ బిజినెస్ చేసినా, ఏ మార్కెటింగ్ చేసినా అన్నీ నష్టమే తెస్తడు. వాడి మాటలు ఇనబాకు. నువ్వు జాగ్రత్తగా మీరు చేసే పనులు మీరు చేసుకుంటుండండి. దేంట్లో ఎంటర్ కానీయబాకు" అని చెప్పారు. అక్కడి నుంచి ఏ మార్కెటింగ్‌లోకి పోవాలన్నా గానీ, ఇంట్లో కొంచెం భయపడేవాళ్ళు. నేనైతే ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత, ఈ వెస్టేజ్‌లో రాను నా జర్నీలో అంతా కష్టాలే ఎదురయ్యాయి సార్.
అది ఎవరికీ చెప్పుకోలేను. చెప్పుకునేది కూడా కాదు. బయటికెందుకంటే ఈరోజు మీటింగ్‌కెళ్తే, ఆ మీటింగ్‌కెళ్ళేదానికి కూడా నాకు కనీసం ఇంట్లో ఖర్చులు కూడా ఉండేటివి కాదు. ఈరోజు మీటింగ్‌కి ఎట్టైనా ఎళ్ళాలి. ఈ మీటింగ్‌కెళ్తే నాకు కొంచెం ఏదైనా సక్సెస్ వస్తదేమోనని మన గురువుగారు ఎంఎస్ఆర్ గారు మీటింగ్ మన మహా గురూజీ గారు ఎంఎస్ఆర్ మీటింగ్ ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఆ సార్ జర్నీ జెప్పాడు. ఎక్కడ బైక్ తీసుకున్నాడో, ఎక్కడ వచ్చేసి రెంట్ కట్టలేక, ఆ సార్ జర్నీ అంతా మనకు మంట అనేది ఉంటే ఆటోమేటిక్‌గా దీంట్లో సక్సెస్ ఉంటదని చెప్పి నన్నన్నాడు. దిగాక అట్టైనా, ఎట్టైనా గెలవాలా, దీంట్లో ఎట్టైనా సక్సెస్ అవ్వాలా అని చెప్పిననేది ఒక మైండ్‌లో గోల్ పెట్టుకున్నాను. ఈ గోల్ పెట్టుకున్న క్రమంలో నాకెక్కువగా హోమ్ మీటింగ్స్ గాని, సర్వీస్ గాని, ఎవరికన్నా మెడిసిన్ రాయాలన్నా, ఎంత వర్క్‌లో ఉన్నా గాని ఆనంద్ సార్ నేను ఫోన్ చేయంగానే ఒకసారి కాకపోయినా రెండోసారి వెంటనే నాకు రెస్పాండ్ అయ్యేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద్ సార్ పలానా పేషెంట్ ఉన్నారు సార్. ఏ మెడిసిన్ వాడాలి సార్? వాళ్ళకి ఇది చెప్పండి సార్. సార్ ఇలాగ నోట్ చేసుకోండి. బుక్‌లో పెట్టుకోండి. మీకు ప్రొడక్ట్ నాలెడ్జి గూడా గావాలి అని చెప్పినని ఎక్కువగా నాకు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఐడీకి గూడా ఆనంద్ సార్ నన్ను ఎంకరేజ్ చేసేవాడు. ఈ క్రమంలో వచ్చేసి తర్వాత సురేష్ సార్ మీటింగ్‌కెళ్ళినప్పుడు డీఎస్‌సీపీ మీటింగ్‌లో ఎళ్ళేటప్పుడు గూడా సురేష్ సార్ ప్రతి ఒక్క మాట గూడా నా మైండ్‌లో పెట్టుకునేవాడిని. ఏం చెప్తున్నాడు సారు? మన డౌన్ లైన్స్‌కి ఏం చెప్పాలి? హోమ్ మీటింగ్ ఎలా చేయాలి? అని చెప్పి నేర్చుకున్న క్రమంలో సురేష్ సార్ పెట్టే ప్రతి మాట గూడా రికార్డింగ్ చేసుకొని నేను డైలీ ప్రాక్టీస్ చేసేవాడిని. ప్రాక్టీస్ చేసిన తర్వాత నా సొంతంగా హోమ్ మీటింగ్ చేయడం మొదలుపెట్టా సార్. సొంతంగా హోమ్ మీటింగ్‌కెళ్ళిన తర్వాత ఎక్కడికెళ్ళినా గాని, హోమ్ మీటింగ్ ఏసిన తర్వాత ఎక్కడ గూడా నేను మళ్ళీ ఏస్తా సార్. నేను మళ్ళీ జాయిన్ అవుతానని చెప్పినని ఎవ్వరు గూడా అనలేదు. ఒకే హోమ్ మీటింగ్‌తో 100 పీవీ తీపిచ్చేవాడిని. 200 పీవీ తీపిచ్చేవాడిని. డబుల్ సీఎన్‌సీ 300 పీవీ గూడా చేపిచ్చాను. ఇయన్నిటికి గూడా ఈ కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను జాయిన్ అయిన తర్వాత నాలుగో వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి అయితే మా పాస్టర్ గారు, విద్యుత్ పాస్టర్ గారు నేను అడిగే తలకే నాకు ఐడీ కార్డ్ ఇచ్చేసారు. అప్పుడే నాకు సక్సెస్ అనిపిచ్చింది. ఆ తర్వాతొచ్చి నేను 4 వ్యక్తులను జాయిన్ చేసిన తర్వాత నాలుగో ఐడీ వచ్చింది సార్. నాలుగో ఐడీ వచ్చేసి పెంచులు బాబు సార్ వంగల్లు. మంచి మా గ్రేట్ లీడర్‌గా ఇప్పుడు తయారవుతున్నాడు సార్. నాలుగో ఐడీ ఇచ్చాడు. ఆ సార్ వచ్చిన తర్వాత కూడా ఇంక మెల్లగా ఇట్లా బుచ్చిలో వచ్చేసి దేవా సార్ గాని, జాన్ సుధీర్ సార్ గాని, ఇక్కడ వచ్చేసి నజీర్ బాషా సార్ గారు, మాషాల్లా సార్ గారు, నాగేశ్వరరావు మెడికల్ షాపు. ప్రతి ఒక్కరు గూడా, "సురేష్ మేము ఎంతమందో వచ్చి అడుగుతున్నారు. కానీ నువ్వు ఇక్కడ మంచిగా ఉంటావు. నువ్వు మంచివాడివి. మాకేదన్నా కొద్దిగా న్యాయం చెయ్యి." ప్రతి ఒక్కరు గూడా, "మాకైతే దీంట్లో ఏం తెలీదు. నువ్వేదో చెప్తున్నావు కాబట్టి నీ మాట ప్రకారం మేము జాయిన్ అవుతున్నాం. ఏది జేయాలన్నా గాని నువ్వే చెయ్యి" అని చెప్పి అనేవాళ్ళు. సరే ప్రతి ఒక్కరు నేను అడిగిన ఐడీ వస్తుంది. జాయిన్ అవుతున్నాను. ఐడీ వస్తుంది. జాయిన్ అవుతున్నాను. కానీ వీళ్ళందరికీ జాయిన్ అయిన తర్వాత, "సురేష్ సార్ ఇదిగో 100 పీవీ మాకు తెచ్చియండి. ఇదిగో 200 పీవీ మాకు తెచ్చివ్వండి" అని నేను అడిగే అడగతలకి ఇస్తున్నారు. కానీ ఈసారి ఎలాగ తెస్తున్నాడు? ఎలాగ తీసుకొస్తున్నాడు? ఎలా శ్రమ పడుతున్నాడు అని చెప్పినని వాళ్ళకి ఏది అర్థమయ్యేది కాదు. కానీ వాళ్ళకెందుకంటే వాళ్ళు ఇంకా ఒక లీడర్‌గా తయారవ్వలేదు. నాకేందంటే కొంచెం ఒక లీడర్‌గా నేను చేసుకోవాలి. దీంతో ముందుకు పోవాలి. నాకు పాయింట్లు కావాలి. నాకైతే పీవీస్ గావాలి. ఏదైనా గాని పీవీస్ ఆగకూడదు. పైనోళ్ళు జేస్తున్నారా? కిందోళ్ళు జేస్తున్నారా? లేదా నా పైనోళ్ళు ఏదైనా ఒక లీడర్‌నేస్తారా? నా కింద పీవీస్ ఏస్తా నేనెప్పుడు ఆలోచించలేదు సార్. నాకున్న జర్నీ అల్లా ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మంత్‌లో వచ్చేసి సార్, నేనేం జేయాలి సార్ అంటే, ఇదిగో ఈ టార్గెట్ ఉంది. దీన్ని పూర్తి చేయండి సార్ అని జెప్పన్నారు. దాన్ని పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ సార్ నాకెంత షార్ట్ పాయింట్స్ ఉన్నాయి సార్. నేనేం జేయాలి సార్ అని జెప్పి అనేవాడిని. సార్ ఇది లెవెల్ పూర్తి చేయండి సార్ అన్నారు. ఆ క్రమంలో సార్ ఇదే విధంగా నా జర్నీ స్టార్ట్ జేసి ఎళ్ళంగానే నాకు ఫస్ట్ మంత్‌లో వచ్చేసి రూ. 37 వచ్చాయి. ఆ మంత్ పీవీ వచ్చేసి రూ. 704 704 పీవీ వచ్చింది. తర్వాతొచ్చేసి రూ. 609 వచ్చింది. ఆ మంత్ నా మై పీవీ గాని, టోటల్ పీవీ గాని 393 పీవీ వచ్చింది. నెక్స్ట్ మంత్‌లో వచ్చేసి రూ. 16 వచ్చాయి. రూ. 16 వచ్చిన తర్వాత ఇదేంది అక్కడి నుంచి ఇక్కడ రూ. 16 వచ్చిందంటే, రూ. 16 బిజినెస్ నీది బాగా జరుగుతుంది. మమ్మల్నయితే బాగా సతాయిస్తుండవు నువ్వు. మా బామర్దొస్తాడు. "నీకెప్పుడు ఎస్టేజ్ అని పిచ్చి పట్టుకునింది. ఇంట్లో ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు. ఇంట్లో చూస్తే వ్యాపారం బిజినెస్ మానేసావు. ఇంట్లో జరుగుబాటు కష్టంగా ఉంది. ఆ! ఒక్కో నెలలో అయితే రెంట్ కట్టలేట్లేదు. అంత ఉన్న ఇదిలో ఎంత అసహ్యంగా ఉంటది. రెంట్ కట్టకుండా, కరెంట్ బిల్ కట్టకుండా నీ పాటికి నువ్వు ఎస్టేజ్ అని ఎళ్ళిపోతా ఉండు. ప్రతి మనిషి సార్ ఏదో పిచ్చి పట్టినోళ్ళలా తిరుగుతున్నావు" అని చెప్పినని ఇంట్లో నన్ననేవాళ్ళు. అయినా నేను అయన్నీ లెక్క చేసేవాడిని కాదు. దీంట్లో ఎట్లైనా నేను గోల్ కొట్టాలి. దీంట్లో నేను బ్రాంజ్ అవ్వాలి. ఒక మెట్టుకి నేను పైకి పోవాలా. నాకంటూ ఒక ఉన్నత స్థానం నేను ఒక లీడర్‌గా నేను గుర్తింపు తెచ్చుకోవాలని ఒక కసితో పనిచేశా సార్. ఆ తర్వాత నెక్స్ట్ డే రూ. 1037 12%కొచ్చిన తర్వాత నాకు పడ్డాయి. ఆ మంత్ నుంచి నాకు బాగా శ్రమలు, కష్టాలు బాగా ఇంకా ఎక్కువయినాయి సార్. ఎందుకంటే కొంచెం స్ట్రెంత్ పెరిగింది. ఆ స్ట్రెంత్ పెరిగిన తర్వాత నాకు ఈ జర్నీలో సార్ నాకు ఐడీ ఎయడం రాదని చెప్పి నన్ను అవమానిచ్చారు. వాస్తవంగా అయితే నాకు ఐడీ ఎయడం రాదు.
ఎందుకంటే ఐడీ ఏయడం రానప్పుడు ఏం జేయాలి? నాకు ఐడీ నేర్పించాలి. నాకెవరు ఐడీ ఏయడం గూడా పెద్దగా నేర్పించలేదు. మా బాబుకు నేర్పించారు సార్. ఆ బాబుకు నేర్పించింది గూడా ఒకే ఒకసారి నేర్పించారు. ఆ బాబు గూడా ఒక్కసారిలోనే నేర్చుకున్నాడు. కానీ కొంచెం డౌట్స్ ఉంటే తర్వాత కోటి సార్ పరిచయమయ్యారు. మా ఫోను జేస్తే గురువుగారు అంటాడు. రోజుకు 4 సార్లు ఫోను జేసి నా యోగక్షేమాలన్నీ కనుక్కునేవాడు. ప్రతి ఒక్కటి గూడా నేనెక్కడ బాధపడుతున్నా నాకు సపోర్ట్ ఇచ్చేవాడు కోటి సార్ పరిచయం అయిన తర్వాత. గంటకి ఎన్ని పనిలో ఉన్నా నాకు ఫోను జేసేవాడు. నాకు ఆప్తుయ బంధువులాగా ఉండేవాడు. సార్ ఇట్లాగ ఏదైనా డౌట్ ఉంటే ఐడీ ఎట్లాగేయాలి సార్? ఏం సార్ అంటే, సార్ మీ బాబుకు నేర్పిండి సార్ ముందన్నారు. ఈ ఒక్క క్రియేట్ అంతా కూడా సార్ నా జర్నీలో మా బాబు మా ఫ్రెండ్స్‌ని గూడా పక్కన పెట్టి 10థ్ క్లాస్ చదువుకుంటున్నాడు సార్ మా బాబు. ఆ బాబు ప్రతి ఐడీ గూడా నాకు మా బాబే క్రియేట్ చేసేవాడు. సరేలే మా బాబుకొచ్చు గదా! అది నేర్చుకోవడం పెద్ద పనేముందని మీద పట్టించుకునేవాడిని గూడా గాదు నేను. ఎందుకంటే నాకు ఆ సమస్య లేదు. ఏ ఐడీ ఉన్నా గాని ఐడీ ఏయడం రాకపోయినా సార్ లీడర్స్ అందరూ కూడా ఒకటే గమనించుకోండి. నేను చెప్తున్నాను. చదువున్నోళ్ళుండొచ్చు, చదువు లేని వాడుండొచ్చు, బాగా చదువుకున్నోళ్ళుండొచ్చు. ఏజ్ బాగా ఎక్కువయ్యి ఒక ఐడీ ఎయలేకపోతున్నాను, ఒక మనిషిని నేను జాయిన్ జేసుకోలేకపోతున్నాను ఎక్కడ గూడా ఏ లీడర్స్ కూడా బాధపడొద్దు సార్. ఎందుకంటే నీకు ఐడీ ఎయడానికి నీ టాప్ అప్లైనర్స్ సిద్ధంగా ఉంటారు నీకు సర్వీస్ జేసేదానికి. నీకు ఎప్పుడు కావాలన్నా ఏ హెల్ప్ కావాలన్నా గానీ ఐడీలేసేదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. కొన్ని ఐడీలు నాకు చేతగాక సుధీర్ సార్‌కి ఫోను జేసేవాడిని. సార్ ఇలాగ ఐడీ ఉంది సార్ అర్జెంట్‌గా ఎయండి సార్ పల్లీల మీద ఎళ్ళినప్పుడు నేను. సార్ ఒక ఐడీ ఉంది సార్ ఎయండి సార్ అని అడిగేవాడిని. ఎంత పనిలో ఉన్న సుధీర్ సారు ఒక 4 ఐడీస్ కూడా నాకు క్రియేట్ జేసాడు సారు. ఎందుకంటే సార్ అన్నా సురేష్ అన్నా అని అంటాడు. నేను పనిలో ఉన్నానన్నా మళ్ళీ చేద్దామా ఇప్పుడు అని కూడా ఏ రోజు అనలేదు. ఆ సారు వంతు ఆ సారు కూడా సాయం జేశాడు. ఆ తర్వాత మెల్లగా నేను ఐడీ ఏయడం నేర్చుకున్నాను. ఐడీ ఏయడం నేర్చుకున్న తర్వాత ఎక్కడికెళ్ళినా గాని ఓన్‌గా నేను ఐడీ ఏయడం నేర్చుకున్నాక నేను ఐడీ ఏసేవాడిని గాదు పెద్దగా. ఎందుకంటే నాకంత టెన్షన్ ఫీల్ అయ్యేవాడిని గాదు ఐడీ కోసం. మా బాబు ఒక్క నిమిషంలోనే ఐడీ క్రియేట్ జేసేవాడు. స్కూల్ అయిపోయిన తర్వాత సెలవులున్నా గాని నాతోనే తిరిగేవాడు. అదే విధంగా ఒకరోజు మా బాబు నేనిద్దరం ఇంకో విషయం ఏందంటే సార్, ఈ ఒక నెట్‌వర్క్ పెరిగిన తర్వాత నాకు ఒక మైండ్ సెట్‌కి అందరూ నా లైన్‌లో ఎవ్వరు లైన్‌లో 2 లైన్‌లున్నాయి. 2 లైన్‌లు బానే పోతా ఉన్నాయి. మంచి పీవీస్ వస్తున్నాయి. ఎవరు గూడా సార్ ఈ నెల మీరు సీఎన్‌సీ తీసుకోండి సార్. ఈ నెల మీరు కొంటారా లేదా అని నేను నోరు తీసి కూడా ఎవరిని అడిగేవాడిని గాదు. నా ఇంటికి తీసుకొచ్చి నా జేబులో డబ్బులు పెట్టేసి సార్ పలాని కావాలని చెప్పి లిస్ట్ రాసి ఇచ్చెళ్ళేవాళ్ళు. ఒక్క పార్టీ ఫీ వచ్చినా, 100 ఫీ వచ్చినా ఈ ఇంజమూరు డీఎల్‌సీ షాప్‌కి ఒకే రోజు 4 రోజులు తిరిగే సందర్భాలు గూడా ఉండయి. ఆ బాక్సులు, ఆ డబ్బాలన్నీ తీసుకొనొచ్చి వాళ్ళ ఇళ్ళకి చేర్చేవాడిని. వాళ్ళ ఇళ్ళకి చేర్చిన క్రమంలో ఇట్లాగే చేస్తా ఉన్నాను. మా బాబు గ్యాప్ దొరికినా, కొంచెం లీవ్ దొరికినా, ఒక టైం దొరికినా, "డాడీ నేను గూడా వస్తా డాడీ" అనేవాడు. ఎక్కువగా మా బాబుని తీసుకొనెళ్ళేవాడిని. అక్కడికెళ్ళిన తర్వాత ఆ ప్రొడక్ట్ అంతా తీసుకున్న తర్వాత ఆ లిస్ట్ చూసి, ఆ లిస్ట్‌లో ఏమేమి వచ్చాయో, ఏమి రాలేదో మొత్తం ఒకసారి చెక్ జేసి బాక్స్‌లో పార్సెల్ చేసేవాడు సార్. రేపు బ్రాంచ్ డైరెక్టర్‌గా దీంతో నేను వస్తానన్న రోజు నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు సార్. కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఏడుపు గూడా వచ్చింది నాకు. ఎందుకంటే ఇంజిమూరుకెళ్ళాను. ఇంజిమూరుకెళ్ళిన తర్వాత అదే లాస్ట్ రోజు నాకు పాయింట్స్ గావాలి, పీవీస్ గావాలి. ఎలాగైనా దీంతో నేను ఈ మంత్ నేను రీచ్ అవ్వాలన్న గోల్ పెట్టుకొని కష్టపడి చేశా సార్. ప్రాణం పెట్టి చేశాను. ఈ ప్రాణం పెట్టిన దానికి నా లైఫ్ లైన్‌లు గూడా ప్రతి ఒక్కరు సహకరించారు. దీంతో ఎక్కువ సహకారం ప్రతి దానికి గూడా మన టాప్ అప్లైనర్ సురేష్ సార్ ఒక ఎత్తైతే, ఇంకొకటి రెండో పిల్లరు మా ఆనంద్ సారు. సైన్స్‌గా డాక్టర్‌గా నేను ఎప్పుడు కూడా ఆ సారు, "సార్ నాకు క్లినిక్ ఉండేది. నేను పెద్ద డాక్టర్ కాదు సార్" అనేవాడు. కాదు లేదు. నేనైతే ప్రతి ఒక్కరు గూడా ఇప్పుడు గూడా రేపు మీటింగ్‌కి గూడా కొంతమందిని నేను, "మా ఆనంద్ సార్ డాక్టర్ వస్తున్నారు సార్. మీరు రండి మీకు మంచి మెడిసిన్ ఇప్పిస్తానని" చెప్పేవాడిని. ఆ పేరు తప్ప నేను వేరే వాడేవాడిని కాదు. ఆ క్రమంలో మా గ్రేట్ లీడర్ వచ్చేసి శివరాం ప్రసాద్ సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్పేవాడిని. అగ్రికల్చర్‌లో పేరు తిరిగిన నంబర్ వ్యక్తిగా ప్రతిసారి గూడా "సార్ ఇటు చేయండి సార్, ఇటు చేయండి సార్. ఇదిగో ఈ లైన్‌లో ఇంత కావాలి సార్. నేను పడ్డ ఇబ్బంది నువ్వు పడకూడదు సార్" అని చెప్పి శివరాం ప్రసాద్ సార్ గూడా రోజుకి కనీసం ఒక ఇంట్లో బంధువులాగా, ఒక అన్నదమ్ముడిలాగా నాకు ఒక్క రోజుకైనా ఫోన్ మాట్లాడుకుందే మేము ఉండేవాళ్ళం గాదు. మేమిద్దరం ఫోన్ మాట్లాడుకుంటామని కొంతమందికి తెలీదు. ఎందుకంటే డైలీ మేము కాంటాక్ట్‌లో ఉండి నాకు ఆ సార్ గూడా ఎప్పుడు గైడ్ చేస్తూ నన్ను ఇలాగ నాకెక్కువ హెల్ప్ చేస్తా ఉండేవాడు. హెల్ప్ చేసిన క్రమంలో నేను ఇంజిమూరుకెళ్ళిన తర్వాత నేను, మా బాబు నైట్ 9 అయింది సార్ ఆ రోజు. సరే రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఆయిల్ పట్టించుకుందాంలే పెట్రోల్ బంకులుంటాయి గదా! అనేతలకి సడెన్‌గా ఆ రోజు ఉరుములు, మెరుపులు, పెద్ద గాలి, వాన తుఫాన్‌లాగా వచ్చేసింది సార్. ఒక్క 10 నిమిషాల్లోనే వచ్చేసింది. కరెంట్ పోయింది. ఎక్కడ కరెంట్ లేదు. అప్పటికే నైట్ 10 అయిపోయింది. నాతో వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ బాక్స్ ఫుల్ బాక్స్‌లు ఒక 2 ఉన్నాయి. తర్వాతొచ్చేసి ఒక 400 పీవీకి ఇంకో 2 బాక్సులున్నాయి. ఈ బాక్సులు 3 బాక్సులు మా బాబు వెనక కూర్చొని వెనక పట్టుకున్నాడు. అక్కడ ఊరు దాటి ఎళ్ళిన తర్వాత
4 పెట్రోల్ బంకులున్నాయి సార్. 4 పెట్రోల్ బంకులు పిడుగులు పడుతున్నాయి. పైన షెల్టర్ లేదని జెప్పి పంపులన్నీ ఆపేశారు. పంపులన్నీ ఆపేశారు. ఇంజిమూరు నుంచి మా ఊరికొచ్చేదానికి ఈ దారి మార్గంలో మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంది. మధ్యలో 4 ఊర్లున్నాయి. ఎక్కడ సింగిల్ రోడ్డుంది. సరే అని జెప్పి ఎట్టయితే అట్ట అవుద్దిలే సరిపోద్దేమో ఆయిల్ అని జెప్పి ఒక 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళా ఇంకొక 5 కిలోమీటర్లొచ్చాం సార్. వచ్చిన తర్వాత ఆ బంకులో ఎవరినడిగినా గాని పెట్రోల్ పట్టడం లేదు. సరే బ్లాక్‌లో అమ్ముతున్నారు 20 కరెక్ట్‌గా ఎవరు రాలేదు. ఆ రాలేని క్రమంలో బాగా ఒక మంచి ఫారెస్ట్ అడవిలో బండి ఆగిపోయింది సార్. పెట్రోల్ లేదు బండి ఆగిపోయింది. నేను నా కొడుకు ఒంటరిగా ఉన్నాం. వర్షం పడుతుంది. మంచి గాలి. అక్కడి నుంచి ఫోన్ జేశాను. ఎవరికి? మా బామర్దికి ఫోన్ చేశాను. ఆ అబ్బాయికి ఆటో ఉంది. ఆటో ఉంటే ఇట్లా బండి ఆగిపోయింది. ఆటో తీసుకొచ్చి బాబుని తీసుకుపోదురా అంటే, ఆ అబ్బాయి "బావ నా ఆటో ఆగిపోయింది. నా ఆటో పని చేయట్లేదు. రిపేర్ వచ్చింది. అందుకని రాలేకపోయాను" అని చెప్పినని. తర్వాత వీళ్ళు ఎట్లా వస్తారు? ఏంది? ఏం చేస్తున్నారు? అని కూడా ఇంక అడగకుండా నేను కూడా ఇంక వాళ్ళకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆ తర్వాత మాషాల్లా భాయ్ ఫోన్ చేశాను. మాషాల్లా భాయ్ ఇలాగా నాకు బండి ఆగిపోయింది మాషాల్లా భాయ్. నేను ఇట్లా ఉన్నాము. నేను చీకట్లో ఇబ్బంది పడుతున్నాను. అని చెప్పినని. మీరు గూడా రాండని నేను గూడా నోరు తీసి అతన్ని అడగలేదు. చిన్న పాపుంది బాయ్ ఇంట్లో ఎవరు లేరు. ఎట్లా చేస్తావు ఏందని అన్నాడు. అక్కడి నుంచి కామ్ అయిపోయాను. ఎవరినడిగినా గానీ, ఎవరిని పిలవాలో తెలియలేదు. కానీ పిలవాలన్నా మనసు రాలేదు. ఎందుకంటే 12 అయింది. మనం పడే ఇబ్బంది వాళ్ళకి తెలీదు. కానీ మాషాల్లా భాయ్ మాత్రం నిమిషం నాకు ఫోను చేసేవాడు. "బాయ్ ఏం చేశారు? ఎట్లాగున్నారు? ఇప్పుడు ఏంది పరిస్థితి ఏందని" అనేవాడు. కానీ అతను నా వయసులో ఆ టైంలో ఇబ్బంది పెట్టకూడదని చెప్పనేసి, ఆత్మకూరులో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఎప్పుడో పరిచయం అయ్యాడు. అతని ఫోను నంబర్ ఎతికాను. నేనుండే ఈ అడవి ఫారెస్ట్ ప్రాంతానికి ఆ సార్ ఉండేదానికి ఒక 12 కిలోమీటర్లుంది. ఆ నైట్ ఫోను చేయంగానే, సురేష్ ఏసిపేట కదా సార్. "ఏం సార్ ఈ టైంలో ఫోను ఏంది మీరేందంటే" "సార్ ఇలా నేను బాబు ఇట్లా మంచి అడవిలో ఫారెస్ట్‌లో ఓ రోడ్‌లో ఇట్లా వేరే పని మీద బిజినెస్ పని మీద వచ్చాం. పెట్రోల్ అయిపోయింది సార్. ఇట్లాగ ఇబ్బందిగుందన్నాను. ఆ సార్ ఇంకో సార్‌ని తీసుకొని పెట్రోల్ బంకోళ్ళని లేపి గొడవ పెట్టుకొని పెట్రోల్ తీసుకొని ఆ నైట్ వచ్చాడు సార్. ఆ నైట్ వచ్చిన తర్వాత కరెక్ట్‌గా ఇంటికొచ్చేసరికి 12:30 అయింది. 12:30కి కోటి సార్ ఫోన్ చేసాడు. కోటి సార్ ఫోన్ చేస్తే, "ఏం గురూజీ గారు ఎలాగున్నారు గురూజీ గారు? ఏం చేశారు ఈరోజంతా" అంటే, "ఏం గురూజీ ఏం సార్ ఉన్నట్టు కోటి సార్ మీరు సరిపోయారు. ఇదిగో ఈరోజంతా నేను ఇంత ఇబ్బంది పడొచ్చాను. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, నా బాబుని పట్టుకొని ఆ చీకట్లో ఉంటే నాకు చానా ఏడుపొచ్చింది సార్. ఇంత శ్రమ పడ్డాను. పడిన తర్వాత సార్ ఒక్క నిమిషం మీ ఐడీ ఓపెన్ చేయండి సార్" అన్నాడు. "మీ బోనస్ ఓపెన్ చేయండి సార్" అన్నాడు. "ఏం సార్" అంటే, "ఓపెన్ చేయండి సార్ మీరు" అన్నాడు. ఓపెన్ చేసిన తర్వాత ఆ మంత్ నా బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అయిన దానికి ఆ చెక్ వచ్చేసి రూ. 9,636 నాకు అకౌంట్‌లో అమౌంట్ పడుండాయి. నైట్ 12 గంటలకు ఫోన్ చేసాడు. "సార్ మీ పడ్డ ఈ కష్టమంతా ఈ చెక్‌తో పోయింది. ఇంకా ముందు మీరు పెద్ద చెక్కులు తీసుకోవాలి. మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని" చెప్పి అన్నాడు. ఆ నైట్ 12 గంటలకు వచ్చిన తర్వాత నేను మా బాబు ఇంక స్నానం చేసి భోంచేసుకున్నాం. భోంచేసిన తర్వాత ఆనంద్ సార్‌కి పెట్టాను. ఆనంద్ సార్‌కి కూడా చెప్పాను. "సార్ ఇలాగ జరిగింది సార్, ఇలా జరిగింది సార్" అంటే, సార్ మీరు ఇంత కష్టపడిందానికి దేవుడు మీకు ఎప్పుడు ఫలింపిస్తాడు సార్. మీరు పడుతున్న ఈ ప్రతి కష్టం, బాధ ఎవరికీ చెప్పుకోలేను నేను. ఎందుకంటే ఒక కౌన్సిలర్‌గా ఉండి, ఒక ఉన్నత స్థితిలో ఉండి, ఉన్నట్టుండి సడెన్‌గా ఈ స్టేజ్‌లోకొచ్చిన తర్వాత మీరు నమ్మకపోండి సార్ రూ. 80,000 నేను అప్పు చేశాను. 80,000 అప్పెందుకు చేశానంటే, ఈ ఎస్టేజ్‌లో చేయాలా? దీంట్లో నేను సక్సెస్ అవ్వాలా? ఇంకా ముందుకు పోవాలి. ఒక లీడర్‌గా నేను ఎదగాల. ఎట్టయినా గాని ఒక పైకి స్థాయికి నేను పోవాలని ఒక మనసులో గోల్ పెట్టుకున్నా సార్. ఒక వ్యక్తిని మన కింద జాయిన్ చేయడం కాదు. ఆ వ్యక్తి మన కింద జాయిన్ అయ్యాడంటే, ఆ వ్యక్తి మనకు భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఇవ్వలేకపోతే ఆ క్యాండిడేట్‌ని మనం జాయిన్ చేసుకోకూడదు సార్. ఎందుకంటే, మనకు ఆ జాయిన్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని అతనికే అతను చేసుకుంటాడులే అని చెప్పినని మాక్సిమం వదిలేయకూడదు. ఆ వదిలేసే క్రమంలో ఉంటే ఒక వ్యక్తిని మనం జాయిన్ చేయకూడదు సార్. ఆ వ్యక్తిని ఎవరినైతే మనం నమ్మి, సార్ నిన్ను నమ్మి నేను ఐడీ ఇస్తానన్నప్పుడు మనం ప్రాణం పెట్టి మనం సక్సెస్ అయ్యేది కాదు. ఆ వ్యక్తికి గూడా మన వంతు ఒక 90% అయినా మనం ప్రాణం పెట్టి ఆ వ్యక్తికి కూడా పైకి తీసుకొచ్చేదానికే ప్రయత్నం చేయాలి గానీ, ఎక్కడ గూడా ఏదో ఆ వ్యక్తిని జాయిన్ చేసుకున్నాం. మనకు 100 పీవీ వచ్చింది. ఒక 4 నెలలు సీఎన్‌సీ కొన్నాడులే. చేస్తే చేసుకుంటాడో లేతే పోతే పోయాడని ఆ మైండ్ సెట్ పెట్టుకోకూడదని నాకొచ్చిన లీడర్‌లో చాలా మందికి ఏమీ తెలీదు సార్. ఎందుకంటే వాళ్ళకి నన్ను నమ్మారు వాళ్ళు. నన్ను నమ్మి సార్ మీరేం చెప్తే అది చేస్తాం అన్నారు గాబట్టి, నేను దీంట్లో సక్సెస్ అయ్యేది గాదు. నేను సక్సెస్ అవుతూ నాకు లైఫ్ లైన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని గూడా పైకి తీసుకురావాలని జెప్పి ఒకటే నాకు గోల్ సార్. నా టీమ్‌లో ఉండే ప్రతి ఒక్కరు గూడా పైకి తీసుకురావాలని అనేవాళ్ళు. కానీ ఈ చిన్న నాలెడ్జీతో నేను దీన్ని ముందుకు నడపలేనని అర్థమైంది.
మన సురేష్ సార్ గ్రేట్ లీడరు ఆనంద్ సారు. సార్ మీకు టీమ్ వచ్చింది. ఆల్రెడీ మీరు దీంట్లో సక్సెస్ అవుతున్నారు కాబట్టి, మీరు ప్రతి ఒక్క లీడర్స్ మీటింగ్‌కి ఖచ్చితంగా రావాలని చెప్పని ఆర్డర్ ఏసారు సార్. ఇంక నుంచి వస్తానని చెప్పి కూడా సార్ వాళ్ళకి మాటిచ్చాను. అదే విధంగా పోయిన నెల బ్రాంచ్ చేయాలని చెప్పి అనంగానే సార్ వాళ్ళందరూ గొప్పగా సన్మానం చేసి కోటి సార్ దగ్గరుండి ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా ఒక ఎప్పుడూ లేని నా సంతోషంలో నా లైఫ్‌లో ఒక మంచి లీడర్స్‌నిచ్చాడు. మంచి వచ్చేసి ఒక వ్యక్తిస్ విలువలున్నాయి. దీంట్లో ఆ సన్మానం జరిగిన రోజు చేసిన ఈ కష్టం అంతా నేను మర్చిపోయాను సార్. మర్చిపోయిన క్రమంలోనే నాకు చిన్న సర్ప్రైజ్ ఎదురైంది. బ్రాంచ్ చేయను గదా! ఏదో కొంచెం అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ టైమ్ మళ్ళా ఈ అమౌంట్ పెట్టుకొని కొద్దిగా జర్నీ చేసుకుంటూ ఏదో చేసుకుందాం అని అనుకునే లోపల, నా నా లైన్‌లో వచ్చేసి ఫస్ట్ నలుగురు ఒక బ్రాంచ్ అయ్యారు. ఆ బ్రాంచ్ పోయి మళ్ళా ఇంకోరు బ్రాంచ్ అయ్యి, ఇంకో సిల్వర్‌కొచ్చారు. మళ్ళా ఇంకోరొచ్చేసి మళ్ళా బ్రాంచ్ అయ్యారు. ఈ లాస్ట్‌లో ఒక నలుగురు సిల్వర్‌కొచ్చిన తర్వాత, లాస్ట్‌లో మాషాల్లా గారు బ్రాంచ్ అయ్యారు. ఈ బ్రాంచ్ అవ్వంగానే కోటి సారు, "సార్ మీ బ్రాంచ్ పోయింది సార్. మీరు సిల్వర్ అయ్యారు. మీకు అర్జెంట్‌గా సైడ్ పాయింట్‌లొచ్చేసి 1800 చేయాలి సార్" అంటారు. ఏం సార్ సైడ్ పాయింట్లు 1800 చేయాలంటుండ్రు. పోయిన నెలలోనే బ్రాంచ్‌కి ఏమంతని కష్టపడ్డాను. ఇప్పటికిప్పుడు నా వల్ల ఏడ అవుద్ది సార్. నేనేడ చేయగలను సార్ అనంటే, కరెక్ట్‌గా ఇంకా ఒక 15 రోజులైంది. 15 రోజులకి ఈ మాట చెప్పాడు. నాకు ఈ సెకండ్ లైన్‌లో, థర్డ్ లైన్‌లో వచ్చేసి 800 పాయింట్లే వచ్చుండాయి. మాక్సిమం ఇంకొక 5 పాయింట్లు చేయండి సార్. మీకు పెద్ద పని కాదని అన్నాడు. సార్ ఏం సార్ అంటే, లేదు సార్ ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పని ఆనంద్ సార్ అన్నారు. ఆ వారం 10 రోజుల్లోనే గట్టిగా ప్రాణం పెట్టి ఏ వ్యక్తి కాడికి పోతే నాకు ఐడీ వస్తది. ఏ వ్యక్తి కాడికి పోతే నాకు మళ్ళా ఏస్తాను, మళ్ళా చేస్తాననే క్యాండిడేట్ గాదు. నేను చెప్పినట్టే క్యాండిడేట్ గావాలని చెప్పిననిన తర్వాత కొత్త ఐడీలు కరెక్ట్‌గా ఒక వారంలో ఐడీలేసి సెకండ్ లైన్‌లో వచ్చే పాయింట్లు గాని, థర్డ్ లైన్‌లో వచ్చే పాయింట్లు గాని, పర్సనల్ పీవీ గాని మొత్తం కలిపి కోటి సార్ వచ్చేసి 1800 పాయింట్లు సార్ మీకెందుకు మీరు కొట్టేస్తారన్నాడు. 1800 కాదు సార్ అని చెప్పననేసి 2610 పాయింట్లు చేశా సార్. ఈ 2600 పాయింట్‌తో సిల్వర్‌గా ఈ మంత్ నేను క్వాలిఫై అయ్యాను. అలాగే నేనయ్యాననే దానికి, ఈ బ్రాంజ్ అయ్యేదానికి ఇది నా ఒక్కడి కష్టం కాదు సార్. ప్రతి ఒక్క నాలెడ్జికి నా గ్రేట్ లీడర్, మా మెంటర్స్ నలుగురు పిల్లలు మా కొండేపు టీమ్‌లో ఉండడం నాకెంతో అదృష్టంగా భావించాను. హైదరాబాద్‌లో జాయిన్ అవ్వాల్సింది జాయిన్ అవ్వలేదు. ఆత్మకూరులో వేరే టీమ్‌లో జాయిన్ అవ్వలేదు. కాకపోతే ఈ కొండేపు టీమ్‌లో మా లీడర్ దగ్గర నేను ఎదగాలని, ఈ టీమ్‌లో నాకుండాలని చెప్పి దేవుడు రాసిపెట్టున్నాడు కాబట్టి ఈ టీమ్‌లో నేను నా కృషితో, మా ఒక లీడర్ల కృషితో నేను కొంచెం జర్నీ చేశా సార్. జర్నీ చేసిందే గాదు, ఇక్కడి నుంచి నాకు ప్రతి ఒక్క విజయానికి గూడా నాకు మెయిన్ లీడర్సు పెంచుల బాబు గాని, నజీర్ బాషా గాని, మాషాల్లా గాని, దేవా గాని ఈళ్ళందరూ లీడర్స్ గూడా బుచ్చిలో ఫ్రేమ్ ఉన్నాడు. కొత్తగా నాకు వచ్చాడు. ఆ సార్ గూడా "సూరన్న ఏం జేయాలి సూరన్న" అంటే, ఫ్రేమ్ ఇదిగో సీఎన్‌సీ ఆఫర్ తీసుకో ఫ్రేమ్" అంటే ఒకే ఒకసారి పోయి ఐడీ అడిగాను సార్. ఐడీ అడంగానే సీఎన్‌సీ పెట్టుకొని కంటిన్యూ‌గా జేస్తున్నాడు. అట్లాగే నా ప్రతి ఒక్క లీడర్ గూడా ఎక్కడ గూడా ఇతను జెప్తే మేము వినేదేందిలే అని జెప్పి ఏ లీడర్ గూడా అనలేదు సార్. నా కోసంగా వోళ్ళు ప్రాణం బెట్టి చేశారు. వోళ్ళు ప్రాణం బెట్టి చేసిన దాని వల్లే నాకు ఈ సక్సెస్ ఒచ్చింది. నా లైఫ్ లైన్‌లో ఉండే ప్రతి ఒక్కరికి గూడా నేనైతే ముందు గూడా వాళ్ళకి బాగా పైకి తీసుకురావాలి. వాళ్ళు చేసినా, చేయకపోయినా నా వంతు నేను సహాయం జేసి వాళ్ళకి నేను పైకి తీసుకురావాలని జెప్పునని గోల్ బెట్టుకొని జేస్తున్నాను. సార్ ఈ ఒక చిన్న సమయాన్ని నాకు అందజేశారు ఆనంద్ సార్, కోటి సార్, శివరాంప్రసాద్ సార్ ఇంకోసారి గూడా మీకు చాలా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా సార్. ఎందుకంటే ఈ జూమ్ నేను తెలిసి తెలియక ఏదైనా తప్పుగా జర్నీలో జెప్పుంటే క్షమించండి. నా ఆవేదన, నాకున్న ఒక చిన్న జర్నీని ఈ ఫస్ట్ టైమ్ జూమ్ ఇస్తున్నా సార్. ఫస్ట్ టైమ్ జూమ్ ఇస్తున్నాను. ఒక టెన్షన్ అనేది ఉండింది. ఎట్లా సార్ అంటే రాత్రి ఆనంద్ సార్, సురేష్ సార్ ఫోన్ జేశారు. ఫోన్ జేసి ఆనంద్ సార్ ఫోన్ జేసి, "ఏం సార్ ఎట్లా ఏం జేస్తున్నారు? ఏం సార్" అంటే, "లేదు సార్ ఇప్పుడే వచ్చాను. ఒక 800 పీవీ కొట్టొచ్చాను సార్. ఈరోజు సెకండ్ గదా! రెండో తేదీ తీయాల్సింది. సెమినార్ ఉన్నింది. అందువల్ల ఏందంటే కావలిలో సెమినార్ అయిపోయిన తర్వాత తీయలేకపోయాను సార్. ఇప్పుడే ఇంటికొచ్చా సార్" అనంగానే, సురేష్ సార్ లైన్‌లో ఉన్నాడు మాట్లాడండి" అన్నారు. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. సార్ చెప్పండి సార్ అన్నా. అనంగానే మీ ఫోటో పెట్టండి అర్జెంట్‌గా మీరన్నారు. సరే అని జెప్పి ఫోటో పెట్టాను. ఫోటో పెట్టిన తర్వాత మీరు జూమ్ ఇవ్వండి సార్ అన్నారు. సరే మనం ఫస్ట్ టైమ్ జూమ్ ఇస్తున్నాం. మన లీడర్‌లు గూడా మనం గమనిస్తుంటారు. మన కింద లైఫ్ లైన్‌లు గూడా మా సార్ ఏం జెప్తారు, ఏందనేది గూడా వాళ్ళు చూస్తుంటారు గాబట్టి, నాకు ఈ చిన్న జర్నీని, ఈ వెస్టేజ్ కంపెనీ ఈ గొప్ప ప్లాట్‌ఫార్మ్‌ని దేవుడు నాకు అందించానని భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప వ్యవస్థ ఏ మార్కెటింగ్‌లో లేదని గూడా నేను గ్రహించుకున్నా సార్. 3 జనరేషన్ ఇన్‌కమ్ అన్నాడు. 3 జనరేషన్ ఇన్‌కమ్ అనంగానే ఫస్ట్‌లో అయితే నేను లైట్‌గా తీసుకొని తర్వాత జర్నీ స్టార్ట్ జేశాను.
రోజు నేను 200 కిలోమీటర్లు బైక్‌లోనే జర్నీ చేసేవాడిని సార్. జర్నీ చేసి బిజినెస్ చేసేవాడిని. ఈ జర్నీ చేసే క్రమంలో రోజు 4000, 5000 ఒకరోజు 10,000 కూడా వస్తున్నాయి. ఇంతలోపల శివరాం ప్రసాద్ సారు రోజు నాతో ఫోన్‌లో మాట్లాడతా, "ఎక్కడున్నారు సార్? ఏ ఊర్లో ఉన్నారని" అడిగేవాళ్ళు. "సార్ పలానా ఏరియా, పలానా దగ్గర ఒక 100 కిలోమీటర్ల అవతల ఉన్నా సార్. ఇదిగో బిజినెస్ పని మీద వచ్చినానంటే" ఆ సార్ నాకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, "సార్ ఈ బిజినెస్ మీరు ఎక్కువ రోజులు చేయలేరు సార్" అన్నాడు. "ఏం సార్" అంటే, "నీ ఓపికున్నన్ని రోజులు మాత్రం ఈ 200 కిలోమీటర్లు తిరిగి నువ్వు బిజినెస్ చేస్తావు. నీకొక వయసున్నంత సేపు, నీకు బలం ఉన్నంత సేపే నీకు ఆ వస్తువులు, గోల్డ్ గాని ఏదైనా అమ్మగలుగుతావు, సేల్స్ చేయగలుగుతావు. దాంట్లో పెట్టుబడి పెట్టాలి, నువ్వు తిరగాలి, నీ శ్రముంది సార్. ఆ శ్రమను కొంచెం మీరు గ్రహించుకొని, ఆ కష్టానికి తోడు ఈ వెస్టేజ్‌లో పెట్టండని" మా గ్రేట్ శివరాం ప్రసాద్ సార్ కూడా చెప్పారు. ఆ ఒక్క మాట సార్ చెప్పింది ఇంటికెళ్ళిన తర్వాత నేను ఆలోచించాను. ఆలోచించిన తర్వాత గూడా నిజమే గదా! ఎన్ని రోజులు మనం తిరగగలుగుతాం? ఎన్ని రోజులు పెట్టుబడి పెడతాం? ఎంత పెట్టుబడి పెట్టినా మనం చేస్తేనే వస్తది, లేకపోతే రాదు. వాళ్ళ దగ్గర దండుకోవాలి. వాళ్ళు ఎప్పుడు పనులకు పోయొస్తారో తెలీదు. ఉదయాన్నే భోజనం కట్టుకొని ఏకాజామున 5 గంటలకు పోతే 10 గంటల దాకా బిజినెస్ చేసేవాడిని. 10 గంటలకు బిజినెస్ చేసే లోపల వీళ్ళ నారాతలకి, పనులకి, వాటికి ఈటికని ట్రాక్టర్లు ఎక్కెళ్ళిపోయేవాళ్ళు. కొంతమందొచ్చేస్తే సాయంత్రం 7 గంటలకొచ్చేవాళ్ళు. కొంతమంది మధ్యాహ్నం వచ్చేవాళ్ళు. ఏ ఏరియాలో ఎప్పుడొస్తారో వాళ్ళని కనిపెట్టుకొని, వాళ్ళ కోసం ఉండి, మన డబ్బులు మనం దండుకోవాలి. దాంట్లో ఆదాయం తీసుకోవాలి. మళ్ళా పెట్టుబడి పెట్టాలి. ఇదే పంచాయతీ అయిపోయింది. ఈ శ్రీరామ్ "అలాగా సార్, మీరు నేను చెప్పినట్టు ఇట్లా చేయండి. మీరిలా జేసిన తర్వాత నీకు మంచి లైఫ్ ఉంటది. ఫ్యూచర్ ఉంటది. ఒక టీమ్‌ని తయారు జేయండి. ఒక సైన్యాన్ని తయారు చేసుకోండి సార్. మీకు ఎలాగుంటదో ఫ్యూచర్‌లో అనేది మీరు లీడర్స్ అందరూ చెప్తే మీరు వింటున్నారు గదా!" అనిన తర్వాత ఆ ఒక్క మైండ్ సెట్ నేను పెట్టుకున్నాను. ఈ ఒక్క వెస్టేజ్ కంపెనీ నాకు ఒక గొప్ప ఒక తల్లిలాగా నన్ను పాలించేది, నన్ను కాపాడేదిగా నేను భావించుకొని మనసులో డిసైడ్ అయిపోయా సార్. చావైనా, బతుకైనా దీంతోనే సక్సెస్ అవ్వాలా. దీంతోనే నా పిల్లలకి గాని, నా మిసెస్‌కి గాని ఒక లైఫ్‌నివ్వాలి. ఎందుకంటే ప్రతి నిమిషం గూడా మా మిసెస్ పడే కష్టం చాలామంది లేడీస్ బాధలుంటాయి. కానీ నా లైఫ్‌లో నన్ను నేను చేయలేని టైంలో గానీ, నాకు బిజినెస్ లేని టైంలో గానీ, నేను ఏ పని చేయకుండా గమ్ముగా ఇంట్లో ఉన్నా గానీ, నా భార్య కష్టం మీద నేను బతికాను సార్. ఏ రోజు గూడా తను పడే కష్టం ఎప్పుడు దేవుడా ఇది తీస్తావాలనుకుని రోజు ఒక టైంలో ఏడ్చుకునేవాడిని. ఏడ్చేవాడిని. మా బుచ్చిలో మా దేవ ఉండేవాడు. మా ఫ్రెండ్ చెప్పా కదా సార్ మా బావని. "ఒరేయ్! నీకు మా చెల్లెలు రావడం ఎక్కడో అదృష్టం ఉన్నట్టుంది. నీకేడో నీకేడో అదృష్టం ఉందిరా. అందుకే మా చెల్లికి జాబొచ్చింది. అందువల్ల నువ్వు కొంచెం నెట్టుకొనొస్తున్నావు" అనేవాడు. ఇదే వెస్టేజ్‌లో సార్ మా లీడర్‌లను పట్టుకొని, మా లైఫ్‌లను పట్టుకొని, ఒక ఉన్న స్థితికి ఒక గోల్ పెట్టుకొని నేను పనిచేసి, మా మిసెస్ నుంచి ఈరోజు నేను ఈ జాబ్ చేయలేనన్నప్పుడు మానేసి నేను ఒక గిఫ్ట్‌గా ఇవ్వాలని గోల్ పెట్టి మనసులో అదొక్కటే పెట్టుకున్నా సార్. నా పిల్లలకి గాని, నా మిసెస్ గాని వాళ్ళకొక లైఫ్ ఇవ్వాలా. 3 తరాలు 3 జనరేషన్ ఇన్‌కమ్‌కి వాళ్ళు కూర్చొని తినాలంటే ఈ ఒక వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ తప్ప ఎక్కడ ఏ రంగంలో ఎవరు చేయలేరు. ఖచ్చితంగా నేనది చేస్తాను. అది చేసి నేను సక్సెస్ అవుతాను. నా మైండ్‌లో వేరేదేం లేదు. అది కష్టమున్నా, బాధున్నా, టీమున్నా, టీమ్ పడిపోయినా, నా సాలరీ మళ్ళా వచ్చే చెక్ ఆగినా, మళ్ళా ఏం చేయాలా? నెక్స్ట్ ఏం చేయాలనేది నేనొక ప్లాన్ చేసుకొని, దాన్ని పక్కాగా దీంతో ఒక లైఫ్‌లో నేను ఏ విధంగానైనా సరే, ప్రతి మాట గూడా సురేష్ మాట నేను మైండ్‌లో పెట్టుకునేవాడిని. ఆనంద్ సార్ మైండ్‌లో పెట్టుకునేవాడిని. కోటి సారు ఎప్పుడూ నవ్విస్తుండేవాడు సారు. "సార్ ఈ విధంగా నేను ఇంత బాధలో ఉన్నా సార్. ఇది సార్ నా పరిస్థితి" అంటే ఒక చిన్న పిల్లోడిలాగా నవ్విచ్చి ఆ బాధ పోగొట్టేవాడు. నైట్ 1 గంటకు గూడా నాకు ఫోను జేస్తాడు. 12 గంటలకు ఫోను జేస్తాడు. 2 గంటలకు ఫోను జేస్తాడు. ఆ టైంలో గూడా నేను మేల్కొనుంటాను. ఎలా తెలుసు సార్ మీకంటే, "నాకిప్పుడే పాల పని అయిపోయింది సార్. ఆటోలో ఎళ్ళిపోయింది సార్. నేనిప్పుడే భోంచేస్తున్నానని" జెప్పి మేము గూడా ఆ విధంగా పంచుకొని ఉండేవాళ్ళం. ఖాళీ టైంలో శివరాం ప్రసాద్ సార్ డ్యూటీ చేస్తున్నా గాని, ఒక గంట, 2 గంటలు శివరాం ప్రసాద్ సార్ గూడా మాట్లాడాడు. ఈ ఒక్క నా సక్సెస్ గూడా మా గ్రేట్ లీడర్ గూడా కారణం సార్. నా ఒక్కడో సక్సెస్ గాదిది. కానీ ఒకటి సార్ ఈ లైన్‌లో ఉన్నారు. ఎంతోమంది మేధావులు, లీడర్స్ ఉన్నారు. నేను ఒకటే జెప్తున్నా సార్. కొత్తగా జాయిన్ అయినోళ్ళు గాని ఉంటే ఒకసారి గమనించుకోండి. సార్ నా కిందకి మా లీడర్స్ వచ్చేసి హోమ్ మీటింగ్ ఎయలేదు. నేను అందుకే సక్సెస్ గాలేదు. నా లీడర్ వచ్చేసి నన్ను గైడ్ జేయలేదు. నాకందుకే ఎవరు గూడా నా కింద ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఇలాగ మైండ్‌లో పెట్టుకోవద్దు సార్. ఎందుకంటే ఆ సారోళ్ళకి ఎంతో వేల మంది టీమ్ ఉంటది. ఎంతమందికని చెప్పి సర్వీస్ ఇవ్వగలరు సార్? ఇవ్వలేరు. నీకు దగ్గరగా ఎవరైతే జాయిన్ చేసున్నారో ఆ వ్యక్తిని మీరు పట్టుకోండి. కొంచెం మీటింగ్‌లకెళ్ళండి. నాలెడ్జి తీసుకోండి. ఆ నాలెడ్జి తీసుకున్న తర్వాత మీరు ఓన్‌గా మీరు స్టార్ట్ జేయాలి. ఓన్‌గా స్టార్ట్ జేయాలంటే ఎట్లాగా? ఇది నీ బిజినెస్సు. నీ కష్టం. నువ్వే జేయాలి. నువ్వే నేర్చుకోవాలి. నువ్వే జేయాలి. నువ్వే టీమ్ తయారు జేసుకోవాలి. నీకు సక్సెస్ ఒస్తది. నన్ను ఇతను జాయిన్ జేసాడు. మా సారొస్తాడు. మా సారొచ్చిన తర్వాత
నాకు ఒక నలుగురిని జాయిన్ చేస్తాడు. నా కింద ఒక మంచి గ్రేట్ లీడర్లు రావాలి. నువ్వు ముందు ఆనంద్ సార్ గాని, మా సార్ వాళ్ళు ఒకటే అంటారు. నువ్వు లీడర్‌గా తయారైతే, నువ్వు నేర్చుకుంటే, ఏదైతే నువ్వు లీడర్‌గా నేర్చుకొని, నువ్వు ముందు నిలబడతావో, నీ ఇంటికి ఆధార్ కార్డులు తీసుకొని నీకు టీమ్ వస్తది సార్ అని చెప్పి అనేవాడు. నేను అదొక్కటే మైండ్‌లో పెట్టుకున్నాను. ముందు మనం లీడర్‌గా తయారవ్వాలి. ముందు మనం లీడర్‌గా తయారయ్యి, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా హోమ్ మీటింగ్ ఏయడం నేర్చుకోవాలి. ఐడీ ఏయడం నేర్చుకోవాలి. మెయిల్ పెట్టడం నేర్చుకోవాలి. ప్రొడక్ట్ నాణ్యత నేర్చుకోవాలి. ఇవన్నీ నీ దగ్గరుంటే నిన్ను ఆపేవాళ్ళే ఎవరుండరు. హ్మ్. రానున్న రోజుల్లో హోమ్ మీటింగ్‌లు గూడా మానేసి, ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా ఉన్నారు గాబట్టి, నా టీమ్‌లో వాళ్ళకి నేనే హోమ్ మీటింగ్ యేసుకోవాలి. నేనే వాళ్ళకి జాయిన్ జేయాలి. వాళ్ళకి సేల్ జేపాలి. అన్నీ నేనే ఇప్పుడు. మొత్తం మా కోటి సార్ అంటుంటాడు. సార్ ప్రెజెంట్ అయితే మీరే ఇసకేస్తుండ్రు, మీరే సిమెంట్ యేస్తుండ్రు, మీరే గులకేస్తుండ్రు, మీరే స్లాబ్ యేసుకుంటుండ్రు. మొత్తం మీరే పడుతున్నారు సార్ అనేవాళ్ళు. దేవుడా! అన్నిటికి టీమొచ్చింది. బ్రాంజ్ అయ్యాను, సిల్వర్ అయ్యాను. నా లైన్‌లో లీడర్‌ని ఇవ్వండి సార్ అనంటే, లీడర్‌లు ఏడ నుంచి వస్తారు సార్? ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు గదా! వాళ్ళనే మనం లీడర్‌గా తయారు జేసుకోవాలి. వేరే వాళ్ళు మళ్ళా కొత్త లీడర్ ఎక్కడి నుంచొస్తారు? ఈ ఉండే వాళ్ళని మనమే మనకున్న నాలెడ్జ్‌ని వాళ్ళకి నేర్పించుకోవాలి. వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. వాళ్ళు ఏ మైండ్ సెట్‌లో ఉండారో వాళ్ళ మైండ్ సెట్ మనం గ్రహించుకోగలగాలి. ఒక్కోటిగా వాళ్ళు ఎవ్వలికి ఒకసారి చెప్పిన అర్థం కాదు కాబట్టి, వాళ్ళని మనం ఏం చేయాలి? ఆ! సార్ మీరు ఈ విధంగా చేయండి సార్. ఈ విధంగా చేస్తే మీకు టీమ్ వస్తది. మీరు ఈ విధంగా యెస్. చేయండి. ఈ విధంగా చేస్తే మీ కిందొచ్చేసి ఈ విధంగా మీరు లీడర్‌గా తయారయ్యారని మనం నేర్పించుకోవాలి సార్. మనం నేర్పించుకొని లీడర్‌గా మనం తయారు చేసుకోవాలి. యెస్. సురేష్ సార్. మనం నే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అందరు చాలా మంది హ్యాండ్ రైజ్ చేసున్నారు. మీరు వండర్‌ఫుల్ జర్నీ చెప్పున్నారు. సార్. సమయం అందరికిద్దాం. ఎక్సలెంట్. కన్క్లూజన్ చేయండి. ఓకే సార్. అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు సార్ అంతే సార్. యెస్. యెస్. ఒక్క 2 నిమిషాలు. అదే గ్రేట్ లీడర్స్ నేను చెప్పేదేం లేదు. మన అప్లైనర్ ఎప్పుడు మన కోసం వాళ్ళ ప్రాణం పెట్టి మన కోసం అయితే వాళ్ళు పని చేసేదానికి సిద్ధంగా ఉండారు. వాళ్ళ ఆ టైం కోసం మనం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూసే క్రమంలో టైం వేస్ట్ చేయకూడదు. మనకున్న రాజేతతో ముందుకు పోతా ఉండాలా. మనల్ని జాయిన్ చేసుకుంటుండాలా. మనం పాయింట్లు తెచ్చుకుంటానే ఉండాలి. వాళ్ళతో పాటే మన లీడర్స్‌తో ఎప్పుడెళ్ళాలంటే, వాళ్ళు పెద్ద పెద్ద మన ఫ్లోర్ మీటింగ్, లీడర్ పిలిచినప్పుడు మిస్ అవ్వకుండా పనున్నా పక్కన పెట్టి ఎళ్తే ఆటోమేటిక్‌గా నీకు నాలెడ్జ్ వస్తది. టీమ్ వస్తది. ఈ టీమ్‌లో ఉండే కొత్తగా ఉండేవాళ్ళు గాని, ఆల్రెడీ లీడర్స్ గూడా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి. ముందుకు పోవాలి. పెద్దగా ఇంకా లీడర్‌గా గోల్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఈ ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి మా లీడర్‌కి మనస్ఫూర్తిగా, హార్ట్‌లీగా థాంక్స్ చెప్పుకుంటున్నా సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సురేష్ సార్. థాంక్ యూ సార్. వండర్‌ఫుల్ అండ్ పెయిన్‌ఫుల్ జర్నీ నిజంగా మీది. అవును సార్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. చాలా వండర్‌ఫుల్ జర్నీ. సార్. ఫస్ట్ నుంచి నేను గూడా ఒక మాటను నమ్ముతాను. సురేష్ సార్ ఎప్పుడు అంటుంటాడు, అవును ఏది సార్. గూడా ఊరికే రాదు. విజయం రావాలంటే దానికి చాలా ఎనకాల త్యాగాలుంటాయి. ఆ అవును త్యాగం సార్. జేసిన తర్వాత వచ్చే విజయాన్ని ఇవన్నీ గూడా మనకి కనపడకుండా చేస్తాయి సార్ అనేవాడు. అందులో అందరం గమనించాము. నిజంగా మీరు నైట్ బైక్‌లో ఎళ్ళేసి అలా రావటం, ఆ సిట్యుయేషన్స్ మీరు, మీ బాబు ఆ త్యాగానికి ఫలితమే నైట్ చెక్కు. అవును సార్. సో, ఏదైతే మీకు 9,000 వచ్చిందో, ఆ 9,000 కాస్త 90,000 అయ్యిద్ది. 9,00,000 కూడా అయ్యేటువంటి పెద్ద అవకాశం ఇది. అది మనకు కనపడాలి. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. రెండోది ఖచ్చితంగా. మీరు చెప్పిన మాటల్లో నాకు అర్థమైందేంటంటే, ఇక్కడ సపోర్ట్ అందరికిస్తారు సార్. సపోర్ట్ గాదు గానీ నిలబడాలి. నిలబడి ఏదైనా ఒక టీమ్ ఇచ్చినప్పుడు దాన్ని నడిపించేటువంటి ఇప్పుడు మనకేదైతే పైన అప్లైనర్స్ సపోర్ట్ జేశారో నమ్మామో, మన లైఫ్ లైన్స్‌కి మనం గూడా అది సపోర్ట్ చేయగలిగితే నిజంగా ముందుకెళ్ళగలం. టీమ్ రావటం పెద్ద విషయం గాదు సార్ వెస్టీజ్‌లో. మనల్ని నమ్మి లేదంటే మనం అంటే గౌరవంతోటి ఐడీలొస్తాయి అయన్నీ గాదు. ముందు మనం లీడర్ మైండ్ సెట్ అంటే నడిపించే నాయకుల్లాగా మనం తయారవ్వగలిగితే మీరన్నట్టు ఇంటికి ఆధార్ కార్డులొస్తాయి. బట్ అక్కడ దాకా ఖచ్చితంగా. ఎళ్ళాలంటే కొంచెం త్యాగం జేయాలి. ఖచ్చితంగా మీటింగ్ అన్న రోజు ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ పనులుంటయి. లేకుండా ఏముండవు. తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లేకుండా ఏముండవు. ఇంట్లో ఛాలెంజెస్ వస్తాయి. ప్రతిదీ వస్తాయి. బట్ ఈ ఛాలెంజెస్ నుంచి ఈటి నుంచి బయటపడటానికి, ఎమర్జెన్సీ నుంచి బయటపడటానికి, రేపేదైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు ఎవరి దగ్గరికెళ్ళకుండా, ఎవరు చేయి చాచకుండా ఉండటానికి ప్రతిదానికి సొల్యూషన్ ఎక్కడుందంటే, నాకైతే వెస్టీజ్ కనపడింది. సో, ఆ క్రమంలో నేను గూడా చాలా డెడికేషన్ వర్క్ చేయటం వల్ల మీలాంటి గ్రేట్ లీడర్స్ రావడం జరిగింది. మీరు వినగలిగారు గాబట్టి సురేష్ సార్ చెప్పినా, నేను చెప్పినా, శివరామ్ సార్ చెప్పినా, కోటి సార్ చెప్పినా వినే మైండ్ సెట్, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది గాబట్టి మీరింత సక్సెస్ అయ్యారు సార్. ఇందులో మా పాత్ర ఏం లేదు. మీకేదైతే సపోర్ట్ ఉందో ప్రతి ఒక్క లైఫ్ లైన్‌కి ఇదే సపోర్ట్ ఉంటది. కానీ అవును సార్. అది గ్రహించుకొని విని సార్ ఎందుకు చెబుతున్నాడు నా కోసమే.
ఎందుకంటే స్టార్టింగ్‌లో ఇప్పుడు మేము మాటలు చెప్పాము. ఆ మాటల్లో ధైర్యాన్ని మీకు కనపడాలి. ఇప్పుడు నిజమే మీరు లైన్‌కెళ్తే నెలకి దగ్గర దగ్గర రూ. 1,00,000 పైన సంపాదిస్తున్నారు. కానీ అవును అదే సార్. రూ. అవును. 1,00,000తో మన ఫ్యామిలీ గడుపుతుంది. ఇక్కడేమో చూస్తే స్టార్టింగ్‌లో డబ్బులు రావు. అవును సార్. అవును. ఆ రోజు మీకు కనపడాల్సిందేంటంటే డబ్బులు గావాలి. కానీ నా మాటలు ఎక్కడ పనిచేసి మీ ఫ్యూచర్ కనపడదాలి దీంట్లో. అప్లైనర్ అవును సార్. చేసేదే. సార్ ఇప్పుడున్న కష్టాలు మీరు చేస్తేనే వస్తాయి, చేసినన్ని రోజులు వస్తున్నాయి. ఏదన్నా ఆగితే ఆగలేదని రూల్ ఏం లేదుగా మీరు చేసే పని. శివరాం సార్ అన్నట్టు మనం వెళ్తున్నాం. ఏదన్నా అవకాశం లేక ఆగిపోయాము, లేదంటే చేయలేకపోయాము, ఏదన్నా ఇబ్బంది జరిగింది. ఆ రోజు ఎవరు మన ఫ్యామిలీకి భరోసా? అవును సార్. ఇక్కడ ఎక్కడ మనకి భరోసా. యెస్. రైట్. ఇక్కడ మనకి ఒక పెద్ద కుటుంబం, ఒక పెద్ద ఫ్యామిలీ తయారయ్యిద్ది. అయితే దానికి నమ్మకాన్ని క్రియేట్ జేసుకోవాలి మనం. ఏదో వెస్టేజ్‌లో మీరన్నట్టు 100 పాయింట్లొచ్చినియి వదిలేద్దామని గాకుండా, నిజంగా ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ అయ్యిద్ది దీంట్లో. రిలేషన్‌షిప్ తర్వాత లీడర్‌గా తయారవ్వాలి. ఆ తర్వాత మనకి టీము, తర్వాత బిజినెస్. సో, ఆ అవును సార్. నమ్మకాన్ని అవును. మనం కలిగించుకొని ముందుకెళ్ళగలిగితే నిజంగా మంచిది సార్. చాలా మంచి మాటలు జెప్పారు. థాంక్ యూ. థాంక్ యూ సార్. వీటన్నిటికి థాంక్ యూ. కారణం ఏందంటే ఒకటే సురేష్ సార్. ఇప్పుడు సార్. మీరేదైతే త్యాగం జేస్తున్నారో ఆ త్యాగం జస్ట్ ఇంకా కొన్ని రోజుల్లో. ఒక 1 మంత్‌లోనే మళ్ళీ సిల్వర్ అచీవ్ అయ్యారు. మీరు నమ్మారా? అవుతారనుకున్నారా? నేను కల్లో గూడా అనుకోలేదు సార్ అసలు. జస్ట్ ఆ బ్రాంజ్ సరిపోద్ది. ఆ 10,000తో కొంచెం లీడ్ చేద్దాం అనుకున్నారు. అవును సార్. అవును. ఒక ఎప్పుడై 2, 3 నెలలు ఆ! అంతే. ఆ 2, 3 నెలలు అమౌంటొస్తే ఆ అమౌంట్ పెట్టుకొని కొద్దిగా జర్నీ చేసిన తర్వాత చూద్దాంలే అనుకున్నాను. యెస్. ఇప్పుడు అదే కానీ 9,000 నెక్స్ట్ మంత్ చెక్ ఎంత వస్తుందో తెలుసా మీకు? ఎల్‌ఓబినా? లేదు సార్. ఎల్ఓబికి ఇంకా 2000 పాయింట్లు కావాలి సార్. నెక్స్ట్ మంత్ నుంచి ఎల్‌ఓబి. నెక్స్ట్ చూడండి మంత్. ఇప్పటిదాకా మీరు చేసిన కష్టానికి, మీరు చేసిన త్యాగానికి, మీ బాబు పడ్డ కష్టానికి ప్రతి నెల చెక్కు పెంచుకునే అవకాశం నీకిక్కడుంది. అవును సార్. అవును సార్. కాకపోతే ఇది అందరూ నమ్మాలి. ఏ రోజు కూడా సక్సెస్ ఒక నైట్‌కి రాదు. మన 'మహాగురూజ్' అన్నప్పుడు విత్తనం వేయంగానే మనకు చెట్టొచ్చి అన్ని కాయలొచ్చే పనైతే ఇలా ఉండదు అందరి లైఫ్‌లు. అంతే కదా సార్. ప్రతిదా చేస్తే ఆ! మనం నమ్ముకొని అప్పటికప్పటికే సక్సెస్ అవ్వచ్చు కదా సార్. అలా వీలు కాదు కదా! ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంది. ప్రతిదానికి టైం ఉంది. ఆ ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే వెస్టీజ్‌లో సక్సెస్ అవుతున్నారు. సో, అందులో మీకు చాలా ఓపికుంది. అవును అన్నిటికంటే సార్. మెయిను అప్‌లైనర్‌ని గౌరవించడం గాని, డౌన్ లైన్స్‌తో ప్రేమగా ఉండటం గాని అన్నీ ఉన్నాయి కాబట్టే దేవుడి సహకారం ఉంది. మీరు ఇంతకుముందు ఏదైతే మేడం గారు చేసే త్యాగాలు మీ ఇద్దరిని మెచ్చుకోవాలి. ఎందుకంటే మేడం ఫస్ట్‌లో అట్ట అన్నా గాని నమ్మి మీకైనా మీటింగ్స్‌కి మీ ఇద్దరొస్తున్నారు. నేను అవును సార్. గమనించాను. సో, త్వరలో మీరు ఇది గాదు మీ చెక్కు, ఇది గాదు మీకున్న నెట్‌వర్క్‌కి, మీకున్న మంచితనానికి ఒక మంచి చెక్ తీసుకోవాలి. డిసెంబర్ కల్లా ఖచ్చితంగా. ఎల్‌ఓపి నెక్స్ట్ మంత్ మీ చెక్ కూడా నాకు తెలిసి దగ్గర దగ్గరగా 20,000-30,000 దాకా ఉంటది. 24,000 నుంచి ఎందుకంటే ఎల్‌ఓపి రాబోతుంది. అవును సార్. మీకేదైతే మీ అప్లైనర్ సపోర్ట్ చేశారో మీ లైఫ్ లైన్‌కి అదే నమ్మకం, అదే సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఈ సిస్టమ్‌లో నీ సక్సెస్‌ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా సార్. థాంక్ ఖచ్చితంగా. యూ సురేష్ సార్. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్. ఆహ్, ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. థాంక్ యూ. ఓకే సార్. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. యెస్. శివరామ్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శివరామ్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. యెస్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు ఉదయం చాలా 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 ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మనం ఏదైతే ఒక విత్తనాన్ని భూమిలో నాటి అది చెట్టు యెస్. అయ్యి వృక్షం అయ్యి పెద్దదయ్యి ఫలాలను ఇవ్వబోయేసరికి ఎంత మనకైతే ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంది సార్ ఈరోజు. యెస్ సార్. నిజంగా అవును. గ్రేట్ లీడర్ సార్. మనం అందరికీ సలహాలు ఇస్తాం కానీ అందరు పాటించేవాళ్ళు కొంతమందే. అలా యెస్. పాటించి సక్రమంగా సిస్టాన్ని నమ్మి సిస్టంలో ఏ విధంగా అయితే ముందుకెళ్లారో అలా అందరూ కూడా అదే విధంగా ముందుకెళ్ళాలని ఆశిస్తూ సురేష్ సార్ చక్కగా పాటించారు. ఇదే విధంగా జూమ్ లో ఉన్న లీడర్స్ అందరూ అలాగే పాటించి అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శివరాం ప్రసాద్ సార్. చెప్పండి సార్. సార్ మీరు మా గ్రేట్ లీడర్ సార్ మీరు. మీరు మాకు మీరిచ్చే ప్రతి ఒక్క మైండ్ సెట్‌ని మేము మైండ్‌లో పెట్టుకొని దీని సక్సెస్ కారణం మీరే. మీ మీ పాత్ర చానా ఉంది సార్. ఎందుకంటే కాబట్టే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అవును సార్. అవునవును సార్. చాలా బాగా ఫాలో అయ్యారు. ఖచ్చితంగా సార్. యెస్. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటని మన లీడర్ల మాటలు మైండ్ పెట్టుకొని, గౌరవించి ఎప్పుడైతే మనం ఆ మైండ్ సెట్‌లో ఆ మైండ్ పెట్టుకొని మన పెద్దవాళ్ళని గౌరవించి ముందుకు పోతామో అప్పుడు ఆటోమేటిక్‌గా సక్సెస్ వస్తది సార్.
మీరు సార్ నాకు ఇదే చాలా విధంగా మీ డౌన్ లైన్స్ కూడా ఇదే విధంగా సేమ్ మేము ఎలా చేసామో మీరు ఎలా పాటించారో అలాగే మీరు కూడా చెబుతూ మీ డౌన్ లైన్ అలాగే పాటించేలా చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దీనికి ఖచ్చితంగా ఎంత సార్. సహనం కావాలనేది మీరే ఉదాహరణ దీనికి. అవును ఎస్. సార్, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ సార్, యూ, ఓకే. థ్యాంక్ యూ శివరామ్ సార్. కంగ్రాచులేషన్స్. మీరు కూడా సిల్వర్ డైరెక్టర్ విత్ ఎల్ఓబి. మీరు చేసిన త్యాగం వల్ల గ్రేట్ లీడర్స్ గోపి సార్ కావచ్చు, సురేష్ సార్ కావచ్చు, మీ లైన్స్లో గ్రేట్ లీడర్స్ అందరూ ఉన్నారు. నిజంగా త్యాగం అనే దానికన్నా కూడా లీడర్గా మనకు ఆ మైండ్ సెట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. నాకు చెక్ రాలేదు, ఇది కింద వాళ్ళకి రాకూడదు అనే మైండ్ సెట్ కాకుండా ఇప్పుడు మీ లైన్లోనే సిల్వర్ డైరెక్టర్స్ విత్ ఎల్ఓబిస్ ఉన్నాయి. ఈ అవును గ్రేట్ సార్. అచీవ్మెంట్ మొత్తం కూడా మీకే, ఈ క్రెడిట్ అంతా కూడా రావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. శివరామ్ సార్. త్వరగా మీరు కూడా డబుల్ ఎల్బో తీసుకొని మంచి చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, కోటి సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. కోటి సార్, గుడ్ మార్నింగ్. గురువు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిజంగా ఈ రోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. తుఫానుకు సార్, తల వంచని పెను వృక్షం నేల కూలితే సార్, నేల కూలిన గడ్డి పరక సైతం తుఫాన్ అనంతరం హ్యాపీగా తిరిగిందని గురువు గారు ఎప్పుడు ఆ మాట చెబుతుంటారు. నిజం అవును సార్. సార్, అవును. మీ జర్నీ ఇలా ఉంటుందని నేనైతే అనుకోలేదు. నేను ఏ టైంలో ఆహా. ఫోన్ చేసినా కానీ మీరు నవ్వుతూనే ఉంటారు. ఇంత పెయిన్ ఉందని ఈ జూమ్ సెషన్ ద్వారా తెలిసింది. మాకు అవును గ్రేట్ సార్. లీడర్ సార్ మీరు. మాకు మంచి డైమండ్. సార్, త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆనంద్ సార్ చెప్పినట్టు 24 నుంచి 30 చెక్ వచ్చింది. నా పూర్తి సపోర్ట్ మీకే ఉంటది గురువు గారు. థ్యాంక్ యూ ఖచ్చితంగా సార్. సార్. మీరు మీరు చేసే సపోర్టు అంతా ఇంత కదా సార్, అది జీవితంలో మర్చిపోలేనిది. ఎందుకంటే మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీరు మాకు సర్వీస్ ఇచ్చింది ఎక్కడ కూడా అది లైఫ్లో కూడా మర్చిపోలేదు సార్. అది పనిగా మీరు అక్కడ వినుకొంట నుంచి ఏస్పేటకి వచ్చి నా కోసంగా కూడా మీరు కొంత హోమ్ మీటింగ్లు వేసి నా కోసం మీరు చాలా హెల్ప్ చేశారు సార్. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఈ సక్సెస్ అది కూడా నా- కూడా చాలా ఉంది. నా హార్ట్లీగా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా సార్. థ్యాంక్ అది యూ. నా బాధ్యత. అది నా బాధ్యత. అది మరి ఖచ్చితంగా, కొంతమంది లీడర్స్ గుర్తిస్తే ఇంకా ఆ లీడర్స్ కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ, యూ. థ్యాంక్ యూ కోటి సార్. నిజంగా మీరు కూడా పార్ట్ టైం ఇప్పటికీ సంఘం డైరీలో నైట్ 2 గంటల దాకా పనిచేస్తూ మళ్ళీ ఉదయాన్నే జూమ్ యాడ్ అవ్వటం. మీరు ఈ నెల 3 ఎల్ఓబిలు తీసుకొని స్టార్ డైరెక్టర్ సెకండ్ మంత్ కూడా క్వాలిఫై ఉన్నారు. నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరంటే గ్రేట్ లీడర్స్ రావడం వల్లే మేము కూడా చాలా ముందుకెళ్ళగలుగుతున్నాం. మీరు ఏదైతే త్యాగం చేశారో ఆ త్యాగం ఫలితం ఈ రోజు గ్రేట్ లీడర్ సురేష్ సార్ సిల్వర్ డైరెక్టర్ అవడం కానీ, శివరామ్ సార్ సిల్వర్ డైరెక్టర్, గోపి సార్ సిల్వర్ డైరెక్టర్, చాలా గ్రేట్ అచీవ్మెంట్ సార్. కోటి సార్ హ్యాపీ, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీరు త్వరగా రేపు నెక్స్ట్ మంత్ డిసెంబర్ కల్లా 4 ఎల్ఓబిలతోటి ₹1,00,000 తీసుకోవాలని పూర్తిగా మిమ్మల్ని విష్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. పెంచల్ బాబు సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పెంచల్ బాబు, వెరీ గుడ్ మార్నింగ్. మీరు పడిన కష్టాలు హార్ట్కి టచ్ అయినాయి సార్ బాగా. మీలాగే నేను కూడా కష్టపడి పైకి రావాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా సార్. పెంచల్ బాబు సార్, ఆనంద్ సార్, ఎస్ సార్. ఆనంద్ సార్, పెంచల్ బాబు సారు నా లైన్లో నాకు గ్రేట్ లీడర్గా ముందుకు రాబోతున్నాడు సార్. ఎందుకంటే సార్ ఇప్పుడే మన పెంచల్ బాబు సార్ వర్క్ స్టార్ట్ చేశాడు. వర్క్ స్టార్ట్ చేసి ఓన్గా ఐడి వేయడం నేర్చుకున్నాడు సార్. ఆషామాషి విషయం కాదు. ఎవరు కూడా ఐడి వేయడం సార్ నేర్చుకోలేదు. ఓన్గా ఐడి వేయడం నేర్చుకొని సెకండ్ లైన్ వేసుకొని తను కూడా కొంత సొంతంగా హోమ్ మీటింగ్లు వేసుకొని కొంత లైన్ ఇప్పుడే నడవడం మొదలు పెట్టాడు. కానీ పెంచల్ బాబు సార్ కూడా ముందు కూడా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పినని నా మనస్ఫూర్తిగా కోరుకున్నా సార్. నాకు మంచి లైన్లో నాకు మంచి గ్రేట్ లీడర్ సార్. నాకు ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఎప్పుడు కూడా మేము ఒక అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం. కానీ నా బాధ అంతా కూడా పెంచల్ బాబు సార్ని కూడా ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలని చెప్పిన ఆశ. కానీ జర్నీ స్టార్ట్ చేశాడు. ఎక్కడ కూడా ఆగకుండా నాకు మంచి లీడర్గా వస్తున్నాడు సార్. ఆ సార్ కూడా పెంచల్ బాబు సార్ కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సురేష్ సార్. ఖచ్చితంగా మన అందరం కూడా సక్సెస్ ఎక్కడ ఉందంటే జూమ్ మీటింగ్స్. ఎవరు అప్లైనర్ కాల్ చేయకుండా మీ అందరికి మీరు జూమ్ మీటింగ్స్ యాడ్ అవుతూ ఈ మీటింగ్స్ ఎప్పుడైతే మీరు బిజినెస్ అనేది త్యాగం కోరుకుంటది మనకి ఇక్కడ. ఏంటి ఆ అవును త్యాగం సార్. అంటే ప్రతిసారి చెప్తున్నాం కదా, ఆకలి టైంకి ఆకలి ఉండలేకపోతున్నాం, నిద్ర టైం నిద్ర ఉండలేకపోతున్నాం. మీటింగ్ అన్న రోజు ఇంట్లో ఏమో సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటిని అధిగమించాలంటే ఈ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా నేను ఈ మీటింగ్కి వెళ్ళాలి అనే మైండ్ సెట్ మనకు వచ్చిన రోజు ఈ సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి.
సో త్వరలోనే ఒక గొప్ప అవకాశం మన గ్రేట్ లీడర్ మై మెంటర్ మనకి వింజమూరు డేట్ ఇచ్చున్నారు 5వ తేదీ. సో ప్రతి ఒక్కరు కూడా దాంట్లో మీరందరూ కూడా మీ టీం తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా సింగరాయకొండ ఆ రోజే 5వ తేదీ అంటే రేపు మనకి 3 గంటలకి డిఎల్సిపిలో ఉంది కాబట్టి మీటింగ్. ఈ 2 మీటింగ్ని ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. గమనించండి లీడర్స్, వెస్టీజ్లో ఎక్కడ ఉంది సక్సెస్ అంటే ఓన్లీ జూమ్ మీటింగ్స్, టీమ్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్, బూట్ క్యాంప్స్. వీటికి అటెండ్ అయితే మీ ప్రతి నెల చెక్కుని మనం డబుల్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ మీటింగ్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మేము హోమ్ మీటింగ్స్ చేస్తున్నాము, ఐడీలు పడుతున్నాయి, లేదంటే నాకు పీవీలు వస్తున్నాయి అంటే వస్తాయి. బట్ మీటింగ్ గురించి మీకు తెలుసు, ఈ బిజినెస్ డెప్త్ తెలుసు, వచ్చిన టీంకి తెలియదు. కాబట్టి ఎక్కడ కూడా మనం కొత్త రాజ్యాంగం ఇవ్వని లేదు. మన టీంని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టడం, మళ్ళీ మనం వెళ్ళి హోమ్ మీటింగ్స్ చేయడం, ఇదే ప్రాసెస్ కరెక్ట్గా 3 years చేశారంటే మనం నమ్మలేము, తిరిగి ఒక బీబీ మేడలా తయారవచ్చు. రీసెంట్గా మన గ్రూపులు అన్నింటిలో వచ్చింది మీరు గమనిస్తే 1,60,00,000 పెట్టి ఇల్లు కట్టింది మేడం గారు. బిఫోర్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం మేడం శాలరీ ఎంత అంటే 7,000 స్కూల్ ఆయా. ఇప్పుడు మేడంకి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే అక్షరాల 4,95,000 ఫర్ మంత్. ఎక్కడికి వెళ్ళి వచ్చింది సార్ అంటే అంతా మేడం కూడా మీటింగ్స్ ఓన్లీ. 2వ తరగతి మేడం గారు ఈ రకంగా ఇప్పుడు ఇండియా లెవెల్లో వెస్టీజ్ కంపెనీలో ఒక మంచి ఐకాన్గా మారారంటే కేవలం వెస్టీజ్ దట్టు ఎంఎస్ఆర్ అసోసియేషన్. మనందరం కూడా అదే కంపెనీ, అదే ప్లాన్, అదే అసోసియేషన్లో ఉన్నాం. బట్ సక్సెస్ అవ్వాలంటే ముందున్న లీడర్స్ ఏం చేశారు, కొన్ని త్యాగాలు చేసి, కొన్ని ఇబ్బందులు పక్కన పెట్టేసి మీటింగ్స్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు మా రిక్వెస్ట్ ఏంటంటే మీ మీద ఎవరి మీద కోపం ఉండదు. మీరు రాలేదని మీరేమి సారీ సార్ ఎక్స్క్యూజ్ ఏం చేయలేదు. మా బాధ ఏంటంటే ఎంత నమ్మేమో ఇక్కడ లైఫ్ చేంజ్ అయిద్దని, దాని తగ్గట్టు చిన్న చిన్న త్యాగం మనం చేయాలి. ఆ త్యాగాలు రాకపోతే ఖచ్చితంగా విజయం ఉండదు. కాబట్టి ఏ లీడర్ చెప్పినా పాజిటివ్ మాత్రమే తీసుకోండి. ఈ ఒక్కటే మనం గమనించండి. జస్ట్ మనకి రాబోయేటువంటి ఈ మీటింగ్స్, అదేవిధంగా కందుకూరు త్వరలోనే మనకి లీడర్స్ మీటింగ్ అనేది కూడా మన గ్రేట్ లీడర్ మై మెంటర్ సురేష్ సార్ కండక్ట్ చేయబోతున్నారు. చాలా మంది దూరం రావాలంటే రాలేకపోతున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి 23 లీడర్స్ మీటింగ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతకుముందు సురేష్ సార్ చెప్పే లీడర్స్ మీటింగ్లో నేను విని నాకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు నెట్వర్కింగ్ క్రియేట్ చేయాలంటే ముందు నువ్వు లీడర్ అయి ఉండాలి అనే ఒక్క మాటతోటి సార్తో ఇప్పటికీ నేను ప్రతి మాట, ప్రతి సెకను పక్కకు చూడకుండా వింటాను. ఎందుకు వింటాను సార్ అంటే నేను ఎంత లీడర్ క్వాలిటీస్ నేను ఉంటానో నా దగ్గరికి మీరు అన్నట్టు ఆధార్ కార్డులు వెతుక్కుంటా వస్తున్నాయి. మీ అందరి దగ్గరికి అలా రావాలంటే దూరం సార్, దగ్గర సార్ ఏం చెప్పొద్దు. చాలా దగ్గర మన కందుకూరులో ఒక హాఫ్ డే లేటెస్ట్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము. సో ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే వెస్టీలో ముందుకెళ్ళాలనుకుంటున్నారో, పెద్ద నెట్వర్కింగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఒక మంచి చెక్ తీసుకొని లైఫ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అక్కడ ఉంది. ఓకేనా? ఇవన్నీ మళ్ళీ సెషన్స్లో రిపీట్ అవుతాయి. విన్నదాన్ని వదిలేయకుండా, విన్నదాన్ని కొంచెం పాటిస్తే ఫలితాలు వస్తాయి. ఎందుకు సార్ ఈ మీటింగ్స్లో మధ్యలో చెబుతున్నానంటే చాలా మంది జూమ్ వింటున్నాము, జూమ్ విన్న తర్వాత ఏం చేయాలి అర్థం కాక వదిలేసి మన పనిలోకి మనం వెళ్ళిపోతున్నాం. సో ఈ వైబ్రేషన్, ఈ పాజిటివ్, ఈ మోటివేషన్ మనకి నెక్స్ట్ ఈ రోజంతా మనం వెస్టీజ్ కోసం ఏం చేసాం, కనీసం ఒక హోమ్ మీటింగ్ చేసామా, కనీసం ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ చేసామా, అప్లైన్తో మాట్లాడామా, డౌన్లైన్తో మాట్లాడామా, ఇది ఏది లేకపోవడం వల్ల జాయిన్ అయ్యమని నెలలు లెక్క పెట్టుకుంటున్నారు. సార్ నేను 8 నెలలు అయింది, 9 నెలలు అయింది, నాకు చెక్ రాలేదని. ఏం లేదు లీడర్స్, మనం ఇక్కడ కూడా పని చేయాలి, కానీ ఆ పనికి తగ్గ ఫలితం ఇప్పటికిప్పుడు రాదు. ఆ ఫలితం రావటం మొదలు పెడితే అసలు కాగదు. అది దానికి నిదర్శనం ఈరోజు గ్రేట్ లీడర్ ఏఎస్పీ సురేష్ సార్. లాస్ట్ మంత్ చెక్ 9,000, ఈ నెల చెక్ ఎంత 10వ తారీఖు చూడలేదు. ఎందుకంటే బ్రాంజ్, సిల్వర్, నెక్స్ట్ మంత్ ఎల్ఓబి. కరెక్ట్ జూన్ కల్లా సార్ చెక్ మినిమం ఒక 50,000 నుంచి 70,000 ఉండబోతుంది. ఎక్కడ సార్ నెలల్లోనే మన జీవితం మరి అవకాశం దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరు ఇది గమనించండి లేటెస్ట్. థ్యాంక్ యూ పెంచులు బాబు సార్. త్వరగా మీరు కూడా ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వండి. అప్లైనది కాదు, బిజినెస్ నాదని ముందుకెళ్ళండి. సురేష్ సార్ లైఫ్ ఎలా మారుతుందో మీది కూడా అలా మారే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, రేపు మనకి ఉదయం ఇంజమూరు, మధ్యాహ్నం సింగరాకొండ డిఎల్సిపి. సో ప్రతి ఒక్కరు టీంని ప్రమోట్ చేసుకుంది. థ్యాంక్ యూ. రైట్. జాలయ్య సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. జాలయ్య సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్ అండ్ ఆల్ వెస్టేజ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ సార్.
ఫస్ట్ లో చెప్పిన మీ లైఫ్ స్టోరీ నన్ను ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది సార్. నిజంగా మీరు ఎమోషన్ అయినప్పుడు నేను ఎమోషన్ అయ్యాను లైఫ్. ఓకే ఓకే సార్. పడ్డాం కాబట్టి ఈరోజు సక్సెస్ చూస్తున్నాం సార్. అది చాలా సంతోషంగా ఉంది. తర్వాత రెండో పాయింట్, మీరు వయసు అయిపోయిన తర్వాత మీరు ఏదో సొంత బిజినెస్ చేసుకుంటున్నారు కదా, మీ వయసు అయిన తర్వాత మీరు ఎలా చేసుకుంటారో ఏమో. వెస్టేజ్ లో చేరారు, మీరు టీం తయారు చేసుకుంటే మీరు ఎక్కడ ఉన్నా లేకపోయినా నీ ఫ్యామిలీ బాగుంటుంది అనేది కూడా హార్ట్ టచ్ అయింది సార్. అలాగే మనల్ని ఒక అప్లైనర్ జాయిన్ చేసిన తర్వాత ఆ అప్లైనర్ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను కూడా అలాగే తీసుకోవాలనుకుంటున్నాను సార్. కానీ విషయం చెప్పలేదు. ఇది మాత్రం నాకు బాగా టచ్ చేస్తారు. ఒకసారి ఇసుగు పుట్టేస్తారు నాకు, అసలు ఎందుకు వచ్చానా దీనిలో కనిపించేది సార్ నాకు. ఆ తర్వాత ఎవరి కోసము రాత్రి సురేష్ సార్ ఒక జూమ్ మీటింగ్ లో మీ కింద డౌన్ లైనర్స్ వచ్చినప్పుడు మీరు ₹1 జీతం ఇవ్వరు, వాళ్ళు మీ కింద ఎందుకు పనిచేయాలి, మీ కింద పనిచేయాలంటే ముందు మీ భాష మారాలి, మీ యాటిట్యూడ్ మారాలి, మీ హెల్పింగ్ పూర్తిగా వాళ్ళకి ఇచ్చేట్టుగా ఉండాలి అనేది. అది మామూలుగా లేదు సార్. నేను ఆ రాత్రి జూమ్ తర్వాత కంప్లీట్ గా నా లైఫ్ నే మార్చేసుకుంటున్నాను అనేది గట్టిగా అనుకుంటున్నాను సార్. ఇంకొకటి సార్, ఈ వెస్టేజ్ లో చేరిన తర్వాత నేను ఎవరి కోసమైతే కష్టపడుతున్నానో, నేను ఎన్ని బాధలు అనుభవించానో, నాకు అప్లైనర్ హెల్పింగ్ లేదని ఎంత కుమిలిపోయానో, నేను అనుకున్న వ్యక్తికి 2 months లో బ్రాంచ్ కావటం, ₹12,536 చెక్కు రావటం నిజంగా సార్ నా లైఫ్ లో ఇది ఒక దాన్ని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను సార్. అంత ఆనందంగా ఉంది. ఓహో, దీనిలో మనం ఎవరో హెల్ప్ చేసేది ఏంది, మనమే చేసుకుంటే, కసిగా మనమే చేసుకుంటే మనం ముందుకు పోతాము. కాకపోతే నీకు క్లోజ్ గా ఉండే వెస్టేజీ లీడర్స్ తో నీవు పరిచయాలు పెంచుకుంటే ఇంకా నీ జీవితం బాగుంటుందనేది ఈ మీ టెస్టిమనీలో ఆనంద్ సారు, కోటి సార్ చెప్పినటువంటి మాటలను పట్టుకొని నేను కూడా మీలాగే ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్య సార్. మీరు ఉదయాన్నే జూమ్లో మీ యొక్క వాయిస్, ఒక రెబల్ వాయిస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను ప్రతి జూమ్లో ఎదురు చూస్తుంటా సార్. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని, మంచి ఒక పైకి ఉన్న స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. జాలయ్య సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. అప్లైనర్ అంటున్నారు. అప్లైనర్ అనే వాళ్ళు ఏంటంటే అప్లైనర్ జాయిన్ చేసిన వాళ్ళు కాదు లీడర్స్, గమనించండి. ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఇతను చెబితే ఇది నిజమో లేదంటే నేను ముందుకెళ్ళగలని నమ్మకం ఉంటుందో వాళ్ళతో మనం కాంటాక్ట్లో ఉండాలి. ఈ బిజినెస్ లో అప్లైనర్ ఎవరంటే ఆనంద్ సార్, సురేష్ సార్ కాదు, ఇంకా ఎంఎస్ఆర్ గురువు గారిని చూసి కూడా మనం ముందుకెళ్ళొచ్చు. సో అంత పెద్ద సిస్టమ్ ఇది. ఎవరో జాయిన్ చేసిన వాళ్ళు మనం శాసించే అధికారం ఏమి ఉండదు దీంట్లో. కానీ ప్రతి ఒక్కరిని మనం గౌరవించాల్సిన సంస్కారం మనకు ఉంటుంది. అప్లైనర్ మనకు అవకాశం ఇచ్చాడు. రెండోది, లైఫ్ లైన్లకి మనకు అటువంటి సిచ్యువేషన్ లేకుండా మనం అప్లైనర్, మన కింద టీం ఉంది, మనకు వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుని వెళ్ళగలిగితే మన టీము అక్కడి నుంచి గ్రోత్ అయ్యిద్ది. అందుకే చూడండి, అప్లైనర్ ఐడి మనకు కనపడదు, ఓన్లీ మన కింద నుంచి మన ఐడి, మన కింద నుంచి ఐడీలు కనపడతాయి. ఈ బిజినెస్ ఏంటంటే ఇండివిజువల్ బిజినెస్. సో చాలా పెద్దది. అర్థం చేసుకోవడానికి కొన్ని మీటింగ్స్ లో మనం లేటెస్ట్ మీటింగ్కి వస్తే అన్ని క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ. ఈ సెషన్ గురించి 23వ తేదీ మనకి గ్రేట్ మెంటర్ సురేష్ సార్ చాలా క్లారిటీ అవ్వబోతున్నారు. రోజు ఎవరు కూడా మీటింగ్ మిస్ అవ్వద్దు. దానికి మళ్ళీ అనౌన్స్మెంట్ చేద్దాం. బత్తిన సురేష్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సురేష్ సార్ బత్తిన అన్మిట్ ఆప్షన్ చూడండి సార్ మీకు. రైట్, భవానీ మేడం ఉన్నవా? అన్మిట్ చేసుకోండి మేడం. సార్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్, గురువు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్, మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా నాకు ఈరోజు చాలా అసలు హార్ట్ఫుల్ అనిపించింది సార్.
మీరు చేసే ప్రతి పనిలో గూడా వెస్టేజ్‌లోనే కాదు, ఫస్ట్ నుంచి గూడా మీ డెడికేటెడ్ వర్క్ అనేది మిమ్మల్ని నడిపిచ్చింది సార్. థ్యాంక్ యూ. ఆ! థ్యాంక్ యూ మేడం. మీరు జూమ్ చెప్తుంటే నాకు మరో ఎంఎస్ఆర్ స్పీచ్ విన్నట్టుంది సార్ ఈరోజు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేము గూడా మీలాగే కష్టపడి పని చేయాలి దీంట్లో అని డిసైడ్ అయ్యాను సార్. అప్లైనర్ వస్తేనే చెయ్యాలి అని ఫస్ట్ నుంచి మా మైండ్ సెట్ అలా ఉండేది. కానీ అప్లైనర్‌ది కాదు బిజినెస్ నాది అని చెప్పి, నేను మారి ప్రతి లీడర్స్ మీటింగ్‌కి అటెండ్ అవ్వాలని ఆనంద్ సార్ చెప్పినట్టు ప్రతి లీడర్స్ మీటింగ్‌కి దూరం అనుకోకుండా రాగలిగితే, బీబీ మేడం ఎలా సాధించారో అలానే నేను గూడా సాధించొచ్చని గోల్ పెట్టుకొని ఈ రోజు నుంచి ఖచ్చితంగా మారి ముందుకొస్తాను సార్ నేను కూడా. సూపర్ సూపర్ భవాని మేడం. మీరు ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ లీడర్ మన టీంలో. నిలబడాలి. ఎందుకంటే ఏది కూడా మనకి ఈజీగా రాదు. ఈజీగా గురువుగారు అన్నట్టు ఈజీగా వస్తే మనం మాట వినమని. మనందరం కూడా చిన్న చిన్న జీవితాల్లో ఇది మారాలంటే ఎంతో కొంత కష్టపడాలి, ఓర్చుకోవాలి, మార్చుకోవాలి, నేర్చుకోవాలి. అయితే ఇవన్నీ కూడా ఒక్కోసారి మనకు అర్థం కావు. కావాలని ఎవరు చెయ్యం. దాని నుంచి క్లియర్ అవ్వటానికే మనకి లీడర్స్ మీటింగు. సో, అవకాశం ఈ మంచిగా మళ్ళీ సురేష్ సార్ మాకు టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు టైం ఇవ్వట్లేదని టైం లేదు సార్‌కి. దాదాపు 16,000 మంది టీమ్ అయింది. సో, మనందరితో ఇండివిడ్యువల్‌గా మాట్లాడండి అవ్వదు. అందుకని ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం తీసుకోవాలి. అంత దూరమా? మా ఊర్లో పెట్టొచ్చు కదా! మా డీఎల్‌సీపీ దగ్గరలో పెట్టు. ఈ మైండ్ సెట్ లేకుండా నాలెడ్జ్ ఎక్కడుందో అక్కడికి ముందు మనం వెళ్ళగలిగితే ఆటోమేటిక్‌గా ఇటువంటి మీటింగ్స్ మనం చేయొచ్చు. సో, ప్రతి ఒక్కరు పాజిటివ్ మైండ్‌తో ఉండండి. థ్యాంక్ యూ. లాస్ట్ 1 ఆర్ 2 ఫీడ్‌బ్యాక్స్ మాధవి మేడం ముళ్ళపూడి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, సురేష్ సార్. మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. ఆనంద్ చెప్పండి. చెప్పండి సార్ మేడం. హోమ్ మీటింగ్ ఆనంద్ సార్‌తో కలిసి హోమ్ మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు సార్ ఒకరోజు మీటింగ్‌కి, సెకండ్ మీటింగ్‌కి, థర్డ్ మీటింగ్‌కి 3 మీటింగ్స్‌కి డిఫరెన్స్ నేను గమనించానని రికార్డ్ చేసుకుని, దాన్ని విని, రాసుకుని, నేర్చుకోవడం అనేది నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. యెస్. సార్ తర్వాత ఐడీలు సూపర్. వేయడం, నేర్చుకోవడం నేను బాగా గమనించాను. దానికి బాగా కనెక్ట్ అయ్యాను సార్. థర్డ్‌దొచ్చేసరి సార్, లీడర్ అంటే అధికారం కాదు, బాధ్యత అనేది నాకు మీలో కనిపించింది సార్. మీరు సక్సెస్ అవ్వాలనే ఆటలో సార్ 4 సూత్రాల్లో హార్డ్ వర్క్ అనేది ఒకటే కదా! ఆ హార్డ్ వర్క్ అనేది మీలో నాకు బాగా కనిపించింది సార్. నేను దానికి కనెక్ట్ అయ్యాను. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధవి మేడం. మేడం మీరు విజయవాడ దగ్గర ఉంటారు కదూ? ఉయ్యూరు సార్. అవును సార్. ఉయ్యూరు. గ్రేట్ లీడర్ మేడం. మంచి వాయిస్ ఉంది. తిమోతి సార్ మీ గురించి చెప్పారు. యెస్. థ్యాంక్ మనకి యూ. మంచి అవకాశం మేడం. సండే 9వ తేదీ 2 గంటలకి మనకి విజయవాడ డీఎల్‌సీపీలో మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్ వస్తున్నారు. మేము కూడా వస్తున్నాము. ఓకే. సో, ఆ రోజు వస్తాం మిస్ సార్. అవ్వకుండా రండి మేడం. ఖచ్చితంగా మనకి లైఫ్ చేంజ్ అవకాశం ఆ రోజు జరగబోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. యెస్. రంగారావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. కంగ్రాచులేషన్స్ సిల్వర్ డైరెక్టర్ అయినందుకు. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ నాకు మార్నింగ్. మీ థ్యాంక్స్ నుంచి సార్. మీ నుంచి తీసుకున్న పాయింట్స్ తో పాటు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను సార్. సార్. మీ జూమ్ మొదటి నుంచి వింటున్నాను. మీరు ఫస్ట్ కేబుల్ టీవీ ఆపరేటర్ గా మొదలు పెట్టారు. ఐస్ క్రీమ్ షాప్ లో మాస్టర్ గా ఉన్నారు, డాన్సర్ గా ఉన్నారు, ఆమ్వేలో నెట్వర్కింగ్ మార్కెటింగ్ చేశారు, అండ్ ఇన్స్టాల్మెంట్ బిజినెస్ చేశారు, వార్డ్ కౌన్సిలర్ గా ఉన్నారు. వీటన్నిటిలో చేసినా కానీ వీటి తర్వాత వెస్టేజ్కి వచ్చారు. వాటికి వీటికి మీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ మీకు ప్యాషన్ కనిపించలేదు. మీరు ఎక్కడ కూడా మీరు బాగా నేర్చుకున్నారు. జస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి మాస్టర్ మీకే మొత్తం వర్క్ చెప్పేంత నేర్చుకున్నారు. బట్ మీకు అక్కడ ప్యాషన్ కనిపించలేదు, మోరల్ సపోర్ట్ లేదు. బట్ ఇక్కడ వెస్టేజ్లో మీకు మంచి ప్యాషన్ ఉంది. దానికి తోడు సురేష్ సార్ లాంటి మంచి గైడెన్స్, ఆనంద్ సార్ లాంటి చాలా విలువైన సపోర్టు, మన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఆనంద్ కోటి ఉన్నాడు కదా, ఆనంద్ కోటి సార్ లాంటి మంచి లీడర్ సపోర్ట్, వీళ్ళందరూ సపోర్ట్ మిమ్మల్ని చాలా యాక్చువల్గా మీది చాలా నెవర్ గివ్ అప్ మైండ్ సెట్ సార్. మీ మైండ్ సెట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ మీరు, అండ్ నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. ఎంత కష్టం వచ్చినా వదిలిపెట్టరు, అనుకుంటుంది ఏదైనా సాధిస్తారు. నేను అర్థం చేసుకుందాం మీ మైండ్ సెట్. దానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికింది మీకు, అండ్ సూపర్ లీడర్స్ దొరికారు మీకు. డెఫినెట్గా మీరు చాలా మంచి సక్సెస్ అవుతారు సార్. ఆల్ ది బెస్ట్. అండ్ నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను. స్పెషల్లీ మీరు చేస్తున్న చాలా విషయాలు నేను చేయలేకపోతున్నాను. నేను ఓపెన్గా చెప్పలేకపోయినా, బయటికి చెప్పలేకపోయినా నాలో నాకు తెలిసి నేను ఏం మిస్టేక్స్ చేస్తున్నానో వీలైనంత తొందరగా కవర్ చేసుకుని నేను కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్. నిజంగా మీరు ఎంత కంఫర్టబుల్ జోన్లో ఉండి మీరు కొండేపి ఫ్యామిలీలో ఉంటాం, మేము కూడా చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాము. త్వరలో మీరు కూడా ఒక మంచి చెక్ తీసుకొని మాకందరం కూడా మీ స్టేజ్ షేర్ చేసుకోవాలని విష్ చేస్తాం సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ ముర్తయ్య సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ సార్. ముర్తయ్య సార్ న్యూ జాయినింగ్ నుంచి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ మళ్ళీ మ్యూట్ అయ్యారు, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్ మీరు విన్న దాంట్లో. జెన్నీ అనేది బాగా కష్టపడ్డాడు. ఎస్ ఎస్ మేము కూడా చిన్నప్పటి నుంచి అలానే కష్టపడి వస్తున్నాము. ఎస్ మేము బట్టల షాపు ప్లస్ టైలరింగ్ చేస్తుంటాను సార్. గ్రేట్ గ్రేట్. ఇది కాక ఇంకేదన్నా బిజినెస్ పెట్టుకోవాలని చిన్న ఆలోచన ఉండేది. దానికి ఈ లోపు శివ సార్ వచ్చి చెప్పారు ఇది ఎస్ సార్. వెస్టేజ్ గురించి. ఎస్ ఐడియా వేసాము, ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం, ఎవరిని కదిలియాలా ఏదా అని. ఎస్ సక్సెస్ ఖచ్చితంగా. అవుతా అనేది మనసులో బాగా ఫీలింగ్ ఉంది. సక్సెస్ అవ్వకపోవడం ఏమీ లేదు ముర్తయ్య సార్. నిన్న మీరు మీటింగ్ మిస్ అయినట్టున్నారు నూజెండ్లా. మీరు వెళ్ళేటప్పుడు అంటే మ్యారేజ్ ఒకటి ఉంది సార్, మొన్న పర్లేదు. చెప్పాను ముందే మధ్యలోనే వెళ్తాను అని. పర్లేదు. ఆ, ఖచ్చితంగా సక్సెస్ అవ్వకపోవడానికి ఏం లేదు సార్. మీరు అదృష్టమే అనుకోవాలి మనందరం కూడా. ఎందుకంటే ఒక ఆ, మంచి అసోసియేషన్, సక్సెస్ఫుల్ అసోసియేషన్, ఎంఎస్ఆర్ గురువు గారు అసోసియేషన్ ఉన్నాము. దట్టు ఆ, మన ఏపీలోనే లీడింగ్ టీం కొండేపి టీం. సో ఆ, సక్సెస్ కాకపోవడానికి ఏం లేదు. కాకపోతే ఈ క్యూలో ఉంటే చాలు సార్ ముర్తయ్య సార్. మనం అదే అదే తిరుపతి ఓకే. దర్శనానికి వెళ్ళి ఆ క్యూలో నుంచుంటే ఎట్లయితే ముందుకు వెళ్తే దర్శనం అయిద్దో, ఇక్కడ అవును. కూడా క్యూ నుంచి పక్కకు పోవడం. అంటే క్యూ అంటే ఏంటంటే ఉదయాన్నే జూమ్ మీటింగ్స్ వినడం, ఫ్లోర్ మీటింగ్స్ ఉమ్, రావడం. ఈ రెండు చేయండి చాలు, మీకు ఉమ్, తెలియకుండా సమూలమైన మార్పులు వస్తాయి. ఓకే సార్. శివ సార్ గ్రేట్ లీడర్ మీ గురించి చెప్పారు. మనకు మంచి లీడర్ న్యూ జనరల్లో సార్ అని చెప్పేసి. నెక్స్ట్ ఉమ్, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తూ, వీలైతే మన గురువు గారు, మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్ని వినుకొండ డేట్ అడుగుదాము మనందరి కోసము. వినుకొండ మీరు ఓకే అందరూ కూడా మంచి టీంని ప్రమోట్ చేసుకుంటారు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ మేడం. వెంకట శ్రీహరి సార్. వెంకట శ్రీహరి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ మీ సెషన్ ఇవాళ వేరే లెవెల్లో ఉంది సార్ అసలు మాకైతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నెక్స్ట్ సిల్వర్ క్వాలిఫై అయ్యారు సార్ మీరు. క్వాలిఫై అయ్యాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మేము కొంచెం లోయర్ నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను సార్ నేను ప్రజెంట్ అయితే. మీ మీ ద్వారా ప్లస్ నాకు అక్కడ గ్రేట్ ఫ్రెండ్ రవి ప్రసాద్ సార్. ఎస్ ఓకే, ఎస్ సార్. ఎస్ మీరు ఖచ్చితంగా సార్. రైట్, మాట్లాడండి. మీరు మా ఎంటీ ఎల్లప్పుడూ మాకు సహకారం అందించాలి సార్. ఎక్కడి నుంచి సార్ మీరు మాట్లాడేది? శ్రీహరి సార్, అందుకూరు మాపాడు సార్. మాపాడు. ఓకే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అందరు సపోర్ట్ ఉంటారు. ఎస్, మనము రావాలి. సక్సెస్ ఉన్న దగ్గరికి మనం వెళ్ళాలి. సక్సెస్ మన దగ్గరికి రావాలంటే. సో మీరు సింగరాయకొండ మీటింగ్ త్వరలో జరగబోతుంది, రండి. నేను మీటింగ్ డైలీ కంటిన్యూషన్ గా ఎక్కడ ఉన్నా అక్కడ వస్తాను సార్. సూపర్ గ్రేట్. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీటింగ్ లోనే ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రైట్. సుజాత మేడం, మల్లికార్జున సార్ టీం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ అనంత్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన విషయాలు బాగా కనెక్ట్ అయ్యారు సార్. సూపర్ సెషన్ ఇచ్చారు. మీ గురించి చాలా నేర్చుకోవాలని మీరు మాట్లాడే మాటల్లోనే మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు.
మీ మేడం గారు కూడా మీకు బాగా ఎంకరేజ్మెంట్ చేసి బాగా మిమ్మల్ని మాట్లాడటం కానీ అన్ని చేయటం బాగా చేశారు సార్. మీలాగే yes, నేను రావాలనుకుంటున్నాను సార్. కష్టపడి అలాగే ఫస్ట్లో నేను జాయిన్ అయినప్పుడు నా అప్లైనర్ సార్ గారు నాకు ఎవరినన్నా జాయిన్ చేస్తే బాగుండనే ఆలోచన ఉండేది సార్ ఫస్ట్లో జాయిన్ అయినప్పుడే. కానీ మోర్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఓ సార్ గురించి తప్పుగా అనుకున్నాను, అలాగ అనుకోకూడదు, నేను కష్టపడి పైకి రావాలి, ఎలాగైనా సరే నేను తప్పుగా అనుకున్నాను సార్. చెప్తున్నాను ఇప్పుడు. Yes. yes, పర్లేదు yes, సార్ మేడం, madam. అది కాదు. ప్రతి ఒక్కరు అనుకుంటాము, తప్పుగా కాదు, ఫస్ట్ ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతాం మీటింగ్స్ రమ్మన్నప్పుడు. ఎప్పుడైతే ఫస్ట్ మన లైఫ్ చేంజ్ అవుతుందో కొంచెం మన మైండ్ సెట్ మారిద్దో అప్లైనర్ మీద గౌరవం వస్తుంది. మనకు చెక్ వచ్చినప్పుడు అప్లైనర్ దేవుడుగా కనపడతాడు. చెక్ అయితే చెక్ అక్కడ దాకా మనం జర్నీ చేయాలి. సార్ గురించి మళ్ళీ మార్చుకున్నాను సార్. నా మనసులో సార్ గురించి తప్పుగా అనుకున్నాను. సారే ఎందుకు చేర్పియాలి, మనం మనం మాట్లాడే విధానం మనం నేర్చుకోవాలి. సార్ని Yes. అలాగ అనుకోకూడదు. మనమే మన అప్లైనర్ మనం చేర్పిచ్చారు కష్టపడి, మనం కూడా చేసుకోవాలి. ఆయన కష్టపడితేనే కదా ఇప్పుడు స్టార్ డైరెక్ట్ అయ్యింది. మనం కూడా అలా కష్టపడాలి, చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను సార్. మోర్ మీటింగ్స్కి అటెండ్ అయ్యాను సార్. ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఎక్కడో Yes. దూరం తప్పితే అన్ని మీటింగ్స్కి ఆల్మోస్ట్ అటెండ్ అయ్యాను సార్. సూపర్ సూపర్ గ్రేట్ లీడర్ మేడం. మీరు కూడా త్వరలో మంచి చెక్ తీసుకోవాలి. మీ అప్లైనర్ లాగా అప్లైనర్ చెప్పిన మాట వింటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, సుజాత మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయులు సార్, దుర్గా మేడం, బాలు సార్, రామయ్య సార్, మల్లికార్జున సార్, ప్రతిమ మేడం, రమేష్ సార్, సాయన్న సార్, ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్ విషెస్ చెప్తున్నాము. ఎస్ రైట్, మన ఫీడ్బ్యాక్ అనేది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి గమనించాలి మీరు అందరూ కూడా పాజిటివ్ మైండ్తో. లాస్ట్కి మనం మీటింగ్స్ అనౌన్స్ చేద్దాము. విజయవాడ సార్ వండర్ఫుల్ టీం వచ్చింది మనకి, రవి సార్, హనుమంత్ సార్ అనేసి. సో అక్కడ హరి సార్ టీం కూడా, ఆంజనేయులు సారు, రామాంజనేయులు సారు, మంచి లీడర్స్ ఉన్నారు మనకి. ప్రతి ఒక్కరు కూడా చెప్పాము కదా, టీమ్స్ పెరుగుతూ ఉన్నాయి. మనం మీటింగ్స్ అనేవి హోమ్ మీటింగ్స్ మనం చేసుకుంటూ ఫ్లోర్ మీటింగ్స్ కూర్చోబెట్టుకుంటే మనం ఖచ్చితంగా స్పీడ్గా సక్సెస్ అవుతాం లీడర్స్, గమనించండి. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. ఆ రోజు కాదు సార్, నాకు కొంతమంది సండే, కొంతమంది మండే, కొంతమంది మంగళవారం. సో ఇలాగా సార్ చెప్పాను కదా, సక్సెస్ అయిన పీపుల్ నాకు మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు చెప్పారు, సక్సెస్ అయిన వ్యక్తి దగ్గరికి, సక్సెస్ దగ్గరికి మనం వెళ్ళాలి ముందు, ఆ తర్వాత సక్సెస్ మన దగ్గరికి వచ్చుద్ది. అంతేగాని నా దగ్గరికి రాలేదు సారు, నాతో మాట్లాడలేదు, నాకు మైకీ లేదు, నన్ను గుర్తించలేదు. ఎవరు కూడా ఇండివిజువల్ గుర్తింపు కోరుకోవద్దు సార్. గుర్తింపు కోరుకున్నామంటే గుర్తింపు మాత్రమే ఉంటుంది. గుర్తింపు అనేది ఇక్కడ సక్సెస్ నుంచి రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీటింగ్కి అటెండ్ అవ్వండి. ఈ యొక్క మీటింగ్ సమయాన్ని వినియోగించుకోండి. విజయవాడ డిఎల్సిపి ఆదివారం 9వ తేదీ, హనుమాన్పేట డిఎల్సిపి మధ్యాహ్నం 2 గంటలకి. సో గమనించండి లీడర్స్, ఎవరైతే మీటింగ్ ఆపరేట్ చేశారో, మీటింగ్ని ఇన్వైట్ చేశారో, ఈ మీటింగ్లో మీ యొక్క సక్సెస్ని చూపించుకోవాలని టీంతో రావాలి. మీరు అడిగిన టైంలో మీటింగ్ ఇవ్వడానికి సార్ చాలా బిజీ షెడ్యూల్ అని రిక్వెస్ట్ చేయడం ద్వారా ఇచ్చారు. కాబట్టి ఈ మీటింగ్ని సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు మనకి రేపు మార్నింగ్ 10 గంటలకి వింజమూరు మనకి టైం ఇవ్వడం జరిగింది. మరోసారి మన గ్రేట్ లీడర్ సురేష్ సారు. సో వింజమూరు ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఇప్పుడు మాట్లాడే సురేష్ సార్ కావచ్చు, గోపి సార్, మీరు అందరూ కూడా టీంని రవి సారు ప్రమోట్ చేసుకోండి. వింజమూరు ఉదయం 10 గంటలకి మనకి. అదేవిధంగా రేపు వింజమూరు కంప్లీట్ అయినా మధ్యాహ్నం నుంచి సింగరాయకొండలో మంచి మంచి లీడర్స్, గ్రేట్ లీడర్స్ అందరూ ఉన్నారు, మన దినేష్ సార్ టీము. సో ప్రతి ఒక్కరు కూడా మన కోసం మీటింగ్ ఇస్తున్నప్పుడు మనం ఆ రోజు హోమ్ మీటింగ్స్కి వెళ్ళటము, మనం వెళ్ళి గురువు గారు అన్నట్టు మనం ఇక్కడ మీటింగ్స్ కండక్ట్ చేసి అక్కడికి వెళ్ళి డెమోలు కలపటం, ఇవన్నీ వదిలేసేయండి లీడర్స్. ముందు మనం లీడర్ అయితే మనకి టీం వస్తుంది. కాబట్టి ఫ్లోర్ మీటింగ్స్ రోజు కొత్తగా ఏ ప్రయోగాలు చేయకుండా ప్రతి ఒక్క లీడర్ కూడా ఫ్లోర్ మీటింగ్స్కి అటెండ్ ఉన్నది. గురువు గారి మీటింగ్స్ కావచ్చు, ప్రతి మీటింగు, ఇలా ప్రతి జూమ్ మీటింగ్స్ గురించి కూడా మనకి డిస్కషన్ ఉంటుంది లీడర్స్. ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేసుకుని ముందుకు వెళ్దాము. రైట్, నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత మనకి వేటపాలెం కూడా మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ టైం ఇవ్వడం జరిగింది. సో వేటపాలెం మీటింగ్ కూడా ప్రతి ఒక్కరు గమనించండి. 8వ తేదీ సెకండ్ సాటర్డే వస్తుంది. అక్కడ వేటపాలెం నిన్న రీసెంట్గా మనందరికీ ఆదర్శం మోహన్ రావు సార్, దాదాపు 70+ ఏజ్ ఉంది సార్. వాళ్ళకి చెప్తుంటే నిజంగా నాకు ఏదోలాగా అనిపిస్తుంది. లండన్లో 10 ఇళ్ళు ఉన్నాయంట సార్కి. లండన్లో 10 ఇళ్ళు ప్లస్
ఇందులో మళ్ళీ గెలవాలి నా ఆలోచన. సో ఇటువంటి లీడర్స్ కూడా మనం కలవచ్చు. వేటపాలెం మీటింగ్స్ కూడా సక్సెస్ చేద్దాం. లీడర్స్ మ్యూట్లో ఉండండి. లాస్ట్గా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ఓన్లీ సిఎన్సి ప్లాన్స్. సో సిఎన్సి మీద ఫోకస్ పెట్టి చాలామంది 2 to 3 డేస్లో చాలామంది సిఎన్సీలు చేస్తున్నారు. సో ఈ సిఎన్సీలు ఎందుకు సార్ అంటే, కంపెనీ మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశము. సిఎన్సి చేసిన వాళ్ళకి ఎలా చెక్స్ మారుతున్నాయో, ఎలా లెవెల్స్ మారుతున్నాయో చూశారు. ఎవరైతే నిన్న ఇవాళ సిఎన్సి కంప్లీట్ చేశారో, ఇంకా మీ లైన్స్లో ఎవరైతే సిఎన్సీలు అవ్వాల్సినవి ఉన్నాయో మొత్తం చూసుకొని మ్యాక్సిమం ఫస్ట్ వీక్లో కనుక మనం సిఎన్సి కంప్లీట్ చేసుకుంటే, ఇంకా మనం ఎన్ని హోమ్ మీటింగ్స్ చేయాలి, షార్ట్ ప్యాంట్లు ఎన్ని ఉన్నాయి, ఎల్ఓబికి ఎన్ని షార్ట్ ప్యాంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు క్లియర్ అవుతుంది. కాబట్టి మన బిజినెస్ని రీపర్చేజ్ అంటే లాస్ట్ మంత్ పర్చేజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ వీక్లో కంప్లీట్ చేయండి. ఇప్పుడు దాకా చేసిన ప్రతి ఒక్క లీడర్కి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. విష్ యూ స్పెషల్ థ్యాంక్ టు ఏఎస్పీ సురేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ క్లోజ్ ద జూమ్. तो काय नांदूर